చరణం దుస్తర భవ సాగర తరణం దుస్తర భవ సాగర తరణం गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय सत्य साईनाथ सद्गुरु जय जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो ओंकारं भव ओंकारं भव ओंकारं भव ओम नमो बाबा मानस भजरे गुरुचरणं दुस्तर भव सागर तरणं गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओंकारं भव ओंकारं भव ओंकारं भजन चरणं दुस्तर भव सागर तरणं लोकल
గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభావిశ్వం అతర్క్యం త్రైబ్రహ్మ గుకారో అంధకారస్య రుకారో తన్నిరోధకః అంధకార నిరోధత్వాం గుణనిత్యా విధీయతే. చిన్న పాట పాడిన తర్వాత ఈ సౌండ్ వస్తుంది. స్వామి హృదయ మందిరు మే आओ స్వామి శరణాగత సే భవబంధ మోచన సత్య స్వరూప శాంతి స్వరూప ప్రేమ స్వరూప స్వామి आओ సాయి आओ సాయి హృదయ మందిరు మే आओ సాయి సత్య స్వరూప శాంతి స్వరూప ప్రేమ స్వరూప సాయి ప్రేమ స్వరూప సాయి आओ సాయి. గురువు గారితో 3 నెలల నుంచి పరిచయం అండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఉండేవాళ్ళంతా అంత పెద్దవాళ్ళంతా మా వయసుకు వచ్చి నాకు ఇప్పుడు 53 నడుస్తున్నాయి. దాదాపు 30 సంవత్సరాల నుంచి అంటే మన కొంచెం అంటే మిగతా చిన్నప్పుడంతా కూడా గుడి పూజ అని తెలిసినప్పటికీ గురువు అని ప్రత్యేకంగా గుర్తించుకొని గురువు గురువు అని తెలిసిన తర్వాత మనం అంటే ఇప్పుడు ఒక 30 సంవత్సరం నుంచి గురు మార్గము గురువు అనేది మనకు నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు వేదవ్యాస గురువు గారి వాళ్ళ ద్వారా నాకు సాయిబాబా అంటే ఎవరు, గురు చరిత్ర అంటే ఏమి అనేది అన్ని తెలియడం జరిగింది. అక్కడి నుంచి నా ప్రయాణం గురు మార్గంలో సాగుతూ అనేక మందిని కలవడం జరిగింది, అనేక చోట్ల పోవడం జరిగింది. గాన్గాపూర్ అయితేనేమి, గురుపురం అయితేనేమి, చాలా గురు స్థానాలని తిరగడం జరిగింది. కానీ ప్రతిసారి తిరగడము అక్కడ ఉండడము, నేను సప్తాహాలు కూడా చేస్తాను అక్కడ అన్ని చోట్ల కూడా చాలా అనుభూతులు అయితే జరిగినాయి. షిరిడి సాయితో నాకైతే చాలాగా అనుభూతులు జరిగినాయి. ఒక సమయంలో అయితే ప్రత్యేకంగా బేస్తవారాల పూట అంటే గురువారం పూట నేను ఏమనుకుంటే ఈ గురువారం సక్సెస్ కావాలనుకుంటే జరిగేది. అంత స్థాయిలో ఉన్న నేను మామూలుగా పెళ్ళయి పిల్లలు సంసారం ఇవన్నీ ఇంట్లో పడిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రభావం నుంచి ఈ మాయలో, అంటే మాయ అనుకోకూడదు, ఇది ఒక బాధ్యత, వీటన్నిటిలో జరుగుతూ కాలక్రమేణా మళ్ళీ ఒక స్థాయి ఒక సమయం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమైన గురువులు గారిని కలవడం కానీ అటువంటి సందర్భంలో మన గురువు గారి యొక్క ఆశీస్సులు వారిని కలవడం జరిగింది. వీటన్నిటికి కూడా నేను ఇంతకుముందు కలిసిన గురువుల యొక్క అనుగ్రహం వల్లనే నేను వీరిని చేరుకోగలిగినాను అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ సభాముఖంగా కూడా గురువు గారికి ప్రత్యేకంగా నా కోరిక ఏమంటే, ఇది ఇంకా ఫైనల్ డెస్టినేషన్ కావాలి. ఇంకా నేను తిరుక్కుంటూ ఇంకా నాకు అంటే ఒక మానవుడి సగటు వయసు ఒక 65-70 అనుకుంటే చాలా అయిపోయింది. ఇంకా ఉండే కొద్ది
జీవితంలో పరిపూర్ణంగా వారి ఆశీస్సులు లభించి ఇక్కడితో స్టాప్ అయ్యి వెతుకులాట అనేది స్టాప్ అయిపోవాలి. సంపూర్ణమైన గురుకృప కలిగేటట్టుగా వారి ఆశీర్వాద బలం కావాలని ఆశిస్తూ ఈ ఈ జ్ఞానం ఏదైతే ఉందో వారి కృప వలన పూర్తి ప్రజ్ఞానంగా మారాలని సంపూర్ణంగా ఆయన శరణు వేడుతున్నాను. నమస్కారం. అందరూ పరిచయం హైదరాబాద్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రైమ్ ఓకే త్వరలోనే ప్రమోషన్ ఎప్పుడు మీకు ఈరోజు ఇంత దగ్గరగానే కూర్చున్నాను. ఏంటో నాకు అంటే ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. అంటే నిజంగా నాకు ధ్యానంలోకి వెళ్ళిపోతాను. ఇట్లా కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ తెలవాలనిపించింది. నిజంగా ఏదో ఈ గాలిలో మీరు నిజంగా గ్రేస్ అంటారు కదా, ఈ గాలి మీద నిండి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ అనుభూతి గురుజీ మా అపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చారని విన్నాను. మీ పేరు మీ కాంప్లెక్స్ వచ్చారు కదా, ఏ నెంబర్ మీరు ఇంకా వచ్చారు? మీరు 201 7th ఫ్లోర్ లో ఉంటారు. నేను పెడితే వాళ్ళు వచ్చారు. వాళ్ళగా బాగా ప్లీజ్ నేను దాంట్లో రికార్డ్ అవుతుంది. బయట క్లారిటీ వస్తుంది. బయట వస్తూ ఉంటారు. మిత్రులందరికీ శివోహం. శుభం భూయాత్. శుభం భూయాత్. అందరికీ శివోహం. గురు పౌర్ణిమ చాలా విశేషమైన రోజు, మీ అందరికీ తెలిసిన విషయం. గురువులందరూ కూడా దిగి వచ్చే రోజు. అందరు గురువులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలిసి 108 గురువులు ఈ ఫోటోలో లేదు. మనం 88 మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే గురు సంఖ్యకి అంతు లేదు. సో వీళ్ళందరూ కూడా ఈరోజు భూమి మీదకి దిగి వస్తారు. అంత పవిత్రమైన రోజు. మీరు ఏ గురువుని నమ్ముకున్నా మీ గురువుల్ని ఈరోజు కంపల్సరీగా స్మరించుకునే రోజు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరు గురు స్వరూపాలు ఒక్కటే. అందరి గురువుల్ని మీరు నమ్ముకున్న గురువుల్లోనే చూసుకోవాలి. గురువుల మధ్య భేదం అనేది అస్సలు సమస్య లేదు. అసలు గురువుల యొక్క భేదం అనేది మనసులో ఒకవేళ ఉంటే పొరపాటున దాన్ని పక్కన పెట్టే. వాళ్ళు ఏ మతస్థులైనా పర్వాలేదు, గురువే. గుర్తుపెట్టుకోండి, అది గురుతత్వం.
మాట్లాడే ముందు అందరి బట్టి ఒకసారి నించోండి. త్రినాథరావు గారు, ఓకే, ఇక్కడే ఉంటారు హైదరాబాద్లోనే. ఓకే, నేను రిటైర్డ్ లెక్చర్ జువాలజీ అండి. రిటైర్డ్. గురువు గారితో 2019 నుంచి నాకు పరిచయం ఉంది. ఆయన ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ఎక్కడ క్యాంపులు వెళ్ళినా ఆయనతో పాటు ఫాలో అవుతూ ఉంటాను. ఒక రకంగా సైన్స్ కింద ఆధ్యాత్మిక పడదనేటువంటి ఒక భావనలో ఉండేవాడిని. నేను లెక్చర్ ఇన్ జువాలజీ కాబట్టి. కానీ గురువు గారి వల్ల ఈరోజు స్వస్వరూపం అంటే నేను ఎవరిని రమణ మహర్షి గారు చెప్తారు ఊయామై. ఆ ఊయామై అనేటువంటిది గురువు గారి వల్ల తెలుసుకోవడం అయింది. అందువల్ల ఇంతవరకు బాహ్య ప్రపంచంలో ఏదో బయటికి చేస్తున్నా తప్పించే అంతర్ముఖంగా నాలోనే ఒక పరమాత్మ ఉన్నాడు, అందరిలోనే పరమాత్మ ఉన్నాడు, అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడు విషయాన్ని గురువు గారి ద్వారా జ్ఞానాన్ని పొందాను. అందుకు ప్రాక్టికల్గా కూడా అనుసరిస్తున్నాను. ముఖ్యంగా గురువు గారు చెప్తారు, నువ్వు ఎంత జ్ఞానం సంపాదించు, నిష్కామ కర్మ చేయి. నిష్కామ కర్మ చేస్తే ఆటోమేటిక్గా ప్రేమ, శాంతి అన్నీ వస్తాయి అని చెప్పేసి చెప్తారు గురువుగారు. అదే విషయాన్ని గురువుగారు పదే పదే చెప్తుంటారు. మనం ఫాలో అవుతాం, మన ఆత్మస్వరూపులుగా మారుతాం. వారికి అదే మనం ఇవ్వాల్సినటువంటి ఒక రకమైన గురువు కావాలి సార్. సో మిత్రులారా, అది ఇక్కడ ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గురువు ఏదో రకంగా ఏదో సంకల్పం కలిగిన వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు అందరు గురువులతోని పూజిస్తున్నాం. కానీ నాకంటూ ఒక గురువు అనేవాడు ఉండాలన్న సంకల్పం అనేది చాలా మందికి ఉంది. వీళ్ళు అందరూ చాలా కాలంగా ఉన్నారు నాతో పాటు. అండ్ కొంత బయట రాలేకపోయినా కృష్ణ చైతన్య గారు అప్పటి నుంచో ఉన్నారు. తర్వాత ఓల్డెస్ట్ బాబాయ్ గారు అప్పటి నుంచో ఉన్నారు. అండ్ త్రినాథరావు గారు ఎప్పటి నుంచో పరిచయం. వేణుగోపాల్ గారు పరిచయం. అండ్ కొంతమంది ఒక 5-6 ఏళ్ళుగా, కొంతమంది 2 నెలలుగా పరిచయం అయ్యారు. సో ఏంటంటే వాడు నమ్ముకున్న గురువు ఇంకో గురువు దగ్గరికి పంపిస్తాడు. గురువు లేనిదే జీవితం పరిపూర్ణం కాదు మిత్రులారా. దయచేసి ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని గీతాపారాయణలు చేసినా, ఎన్ని సాయి చరిత్రలు చదివినా గురుముఖత తెలుసుకున్నదే అసలైన సిసలైన జ్ఞానం. అటువంటి ఎంతోమంది గురుస్వరూపులు ఉన్నారు. నా పూజ్య గురుదేవులు, నాకుంటూ పూజ్య గురుదేవులు శ్రీ 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 బాబాజీ మహాశయ. ఓకే, ఆయన అనుగ్రహమే. ఆయన నా వెన్నంటి ఉండి నడిపించారు. నాకు తెలియని వయసు నుంచి నడిపించారు. వెనకాతలు నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. చాలా కాలం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంకా ఆయన అన్ని సలహాలు ఆయనే. నేను ఏది రాసినా ఆయనే, నేను ఏది మాట్లాడినా ఆయనే. అటువంటి స్వరూపంతో ప్రతి గురువుకి కూడా ఒక గురువు ఉంటాడు. ఆ గురువుకి ఒక గురువు ఉంటాడు. భగవంతుడే భూమి మీద అవతరించిన ఒక గురువుని సేవిస్తాడు. మన సనాతన ధర్మంలో తప్పదు. రాములు వారే సాక్షాత్ వశిష్ఠుని గురువుగా భావించారు. వాళ్ళిద్దరి సంవాదమే సాధారణంగా ఈ పరమాత్మకి ఒక గురువుకి, లేదా పరమాత్మకి ఒక మనుజుడికి ఇలాంటి సంవాదాలు ఎన్నో ఉన్నాయి. గీత అంటాం మనం సింపుల్గా. అది భగవద్గీత కావచ్చు, ఉద్ధవ గీత కావచ్చు, అష్టావక్ర గీత కావచ్చు, ఎన్నో గీతలు ఉన్నాయి. ఎన్నో 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 సో సంవాదం, ఆ గీత అనేది మనిషిని ఒక సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. వాడి జీవితంలో ఒక పెను మార్పుని తీసుకొస్తుంది. ఆ గురువే ఒక గురువు దగ్గరికి పంపిస్తాడు. అందరూ కూడా అలా వచ్చిన వాళ్ళు. నేను కూడా నా గురువు వెళ్ళడానికి ఎంతోమంది గురువుల ప్రోత్సాహం వల్ల నేను కూడా నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆల్మోస్ట్ 24 జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతోమంది గురువుల్ని కలిసిన తర్వాత నా గురుదేవులు నాకు దర్శనం ఇచ్చారు బాబాజీ.
కనీసం సజీవంగా ఉన్న గురువులు కనీసం 80 మంది దాకా కలిశాను. అండ్ దేహత్యాగం చేసిన గురువులను కనీసం ఒక 300 మంది గురువుల దగ్గరికి తీసుకెళ్ళారు. అది ఏ విశ్వాసమైనా ఏదైనా సరే. సో ఏ గురువు కూడా శిష్యుణ్ణి ఇంకొక వక్ర మార్గంలో పెట్టాడు, అసలు పెట్టలేడు. ఎందుకంటే గురువు అనేవాడు సత్యాన్నే నమ్ముకుంటాడు కాబట్టి. గురువు అనేవాడు కేవలం సత్యాన్ని నమ్ముకుంటాడు. పర్టికులర్ పరమాత్మ అని చెప్పి ఏ గురువు అండు. గురువు మాట్లాడేది సత్యం, ఆయనే సత్యమే తెలుసుకుంటాడు, సత్యాన్ని అనుభూతి పొందుతూ ఉంటాడు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఎందుకు బ్రహ్మ అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం. బ్రహ్మ అంటే మనం అందరూ అనుకున్నట్టే పరమాత్మ అంటే. ఆ పరమాత్మ యొక్క రూపం ఏంటంటే సత్యమైనది, జ్ఞానవంతమైనది, అనంతమైనది, ఆనందమైనది. ఏ వేదాలు చెప్పినా, ఏ ఉపనిషత్తులు చెప్పినా ఇదే చెప్తుంది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అలాగే మన అనుభూతి పొందేది కూడా మన జీవితంలో సచ్చిదానందం. దానికి కూడా సచ్చిదానందం అని అంటారు. సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం. సత్ అంటే సత్యం. సత్యం అంటే ఏంటి? శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది, అన్నింటా ఉండేది, అన్ని కాలాల్లో ఉండేది. ఏదైతే ఉందో ఆ సద్వస్తువు ఏదైతే ఉందో ఆ పదార్థము అంటే మనం అర్థం చేసుకుంటే పదార్థం అందం ఏదైతే ఉందో అదే సత్యం. ఆ సత్యాన్ని గ్రహించడమే జ్ఞానం. చెప్పండి, ఆ సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఇటు భౌతిక విద్యలు తప్పు, భౌతిక విద్యలు నేర్చుకుంటూ ఉంటాం. ఇటు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పొంది అసలు సత్యాన్ని మన తెలుసుకున్న వ్యవహారిక, అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, చాలా మీరు చూసుకోండి, చాలా ఇలాంటి బాగా సబ్జెక్ట్ తెలిసిన వారు, డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు ఎప్పుడు కూడా అన్వేషణ చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్వేషణ చేస్తూనే ఉంటారు. ఆ అన్వేషణ చెయ్యడమే జ్ఞానం. అన్వేషిస్తూ ఉండడం, విచారణ చేస్తూ ఉండడం, దాన్నే విచారణ, విశ్లేషణ. అది అత్య జ్ఞానం యొక్క స్వరూపం. దేని గురించి విచారణ చెయ్యాలి, దేని గురించి అన్వేషణ చెయ్యాలి అంటే సత్యం గురించే చెయ్యాలి. అసలు సత్యం సాధారణంగా జ్ఞానవంతులు ఎప్పుడు అదే చూస్తూ ఉంటారు. సత్యం ఏమిటి, సత్యం ఏమిటి, సత్యం ఏమిటి, సత్యం ఏమిటి, ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి. దాన్ని జ్ఞానం అంటారు. ఆ విచారణనే జ్ఞానం అంటారు. అందుకే పూర్వకాలంలో మనం ఒకటే పదం వినేవాడు, మునీశ్వరుడు తపస్సు చేసేవాడు. తపస్సు అంటే ఏమీ కాదు, తపన. చెప్పండి, తపస్సు అంటే తపన, తపన, తపన. ఏదో తెలుసుకోవాలి, తపన. ఆ తెలుసుకున్నది 10 మందికి పంచిపెట్టారు. జ్ఞానం అనేది పంచుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది మిత్రులారా. మిగతావన్నీ కూడా ఇస్తున్న కొద్దీ తగ్గచ్చేమో తప్ప జ్ఞానం అనేది పంచుతున్న కొద్దీ పెరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే అసలు విషయం విపరీతమైన ఆనందం కలుగుతుంది. తెలియని ఒక ఆనందంతో నిండిపోతాడు. ఆ తెలియని ఆనందం అనేది అలాగే గురువు ప్రసరిస్తూనే ఉంటాడు. లౌకికంగా ఉన్న వారి బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాలు అవన్నీ కూడా గురువుకి తెలుసు. గురువు పరిష్కరించగలడు. కానీ శిష్యుడే తనంతట తాను పరిష్కరించుకోగలిగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఏదో ఈరోజు ఇది మారిపోతుంది, ఇదైపోతుంది, అదైపోతుంది, ఒక్కసారి నీ జీవితం మారిపోతుంది అని చెప్పావు అనుకోండి, వాడు సోమరిపోతూ అవుతాడు. అయిపోతుంది కాదు. ఎవరికి మట్టుకు వాళ్ళు ఆ తపన ఉండాలి, ఆ ప్రయత్నం చెయ్యాలి. అదే ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఎప్పుడైతే ఆనందం కలిగిందో అనంతం అయిపోతాడు. చెప్పండి, అనంతం అయిపోతాడు. సత్యం, జ్ఞానం, అనంతం. అనంతం అంటే ఇంకేంటి? ఇంకంతా
ఎక్కడికైనా ఏమైనా తెలుసుకోగలడు, ఎక్కడికైనా వ్యాపించగలడు, ఏదైనా విషయాన్ని గ్రహించగలడు, అందరి హృదయాన్ని కూడా గ్రహించగలడు. ఇవి భగవంతుడు చేశాడు. సో మనకున్న మంది ఎంతోమంది గురువులు ఉన్నారు. సనాతన ధర్మంలో విపరీతమైన గురువులు ఉన్నారు. నేను ప్రస్తుతం బాహ్య గురువుల గురించి మాట్లాడను, నేను సద్గురువుల గురించే మాట్లాడతాను. సో ఈ సద్గురువులు అందరూ కూడా ఒక శిష్యుని ఎంచుకుంటాడు. చెప్పండి, శిష్యుని వెతుక్కుంటాడు. చాలామంది మనం గురువుని వెతుక్కుంటాం అనుకుంటాం. వీడు ఎప్పుడైతే ఈ విధమైన తపంలో ఉంటాడో, ఈ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడో, దానికి తపన పడిపోతూ ఉంటాడో, అప్పుడు గురువు టక్కన వాడి దగ్గరికి వస్తాడు. గురువే వెతుక్కుంటూ వస్తాడు. మనమును గురువు వెతుక్కోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. మా నాన్నగారు నా మొదటి గురువు. ఆయన దగ్గర ఎంతో జ్ఞానాన్ని నేను గ్రహించాను, చాలా గ్రహించాను. ఆయన కూడా పెద్ద పండితుడు, జ్ఞాని, ఎన్నో పుస్తకాలు రాశాడు. అయినా సరే ఆయన ఒక మాట అన్నారు, నేను నీ గురువుని కాను, నీ తండ్రిని. ఓకే, నువ్వు మొదటి గురువుగా భావించావు, సంతోషం. కానీ నీకంటూ ఒక గురువు వస్తాడు. నీకంటూ ఒక గురువు వస్తాడు. తల్లిదండ్రులు నిజంగా మన గురువులే. ఫస్ట్ గురువు తల్లి, తండ్రి, గురువు దైవం, మూడో స్థానంలో గురువు అంటారు. ఈ తల్లిదండ్రులు మళ్ళీ గురువు అని ఎందుకు పెట్టారు? ఇంకా తల్లిదండ్రులే గురువు అనుకున్నప్పుడు మళ్ళీ గురువు అక్కడ ఎందుకు వచ్చాడు? తల్లి, తండ్రి, గురువు, లాస్ట్లో దైవాన్ని పెట్టారు. చాలా మంది ఏం చేస్తుంటాం, మనం ఆ లాస్ట్లో ఉన్న దైవం ఎక్కడాన్ని వెతుక్కుంటూ ఉంటాం. ఆయన కనబడ్డు, చెప్పండి, ఆయన కనబడ్డు. మరి ఆయన ఎక్కడ కనబడతాడు అంటే సమాధానం చెప్పిన నాదుడు లేడు. పరమాత్మ ఎక్కడ కనుక్కుంటాడంటే ఎక్కడ కనుక్కుంటామంటే సరిగ్గా గురువు చెప్తే కదా వీడికి అర్థం అవుతుంది. లేకపోతే జీవితాంతం వెతుకులాట అయిపోతుంది. చెప్పండి, జీవితాంతం వెతుక్కోవడంలోనే సరిపోతుంది. ఎంతని వెతుకుతాడు, ఎంతని ఏం చేస్తాడు. ఆ తపన ఉండంగానే ఒక దృష్టి పడుతుంది, ఈ సద్గురువుల దృష్టి పడుతుంది. వాళ్ళ ఆలోచన శైలిని బట్టి ఏ మార్గం అయితే వీడు కరెక్ట్గా సెట్ అవుతాడు అంటే, గురువుల ఉద్దేశం ఏంటంటే మీరు కర్మ మార్గాన్ని పట్టుకున్నా, జ్ఞాన మార్గాన్ని పట్టుకున్నా, ధ్యానాన్ని పట్టుకున్నా, ఏ మార్గాన్ని పట్టుకున్నా సరే తప్పకుండా మీలో ఉన్న పరమాత్మ మీకు వ్యక్తం అవుతాడు. ఇంకా పరమాత్మ వెతుక్కు అక్కర్లేదు. అది పండి ఏమవుతుందంటే, పండి మనమే పరమాత్మగా మారిపోతాం. అందుకని సత్యం ఇప్పుడు కూడా మన సనాతన ధర్మంలో అదే చెప్తుంది, జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడు పరమాత్మ తప్ప అన్యము కాదు. క్లియర్గా అన్ని మనకి ఇదే చెప్తాయి. 4 వేదాల్లో ఉన్న 4 మహావాక్యాలు కూడా ఇదే చెప్తాయి. ఋగ్వేదం ప్రకారంగా ప్రజ్ఞానం బ్రహ్మ అని. ఇందుకు ప్రజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అయితే విన్నాం, మన ప్రజ్ఞానం అంటే జ్ఞానం అంటే ఆ తపనతో మనం తెలుసుకున్న దాన్ని ప్రాక్టికల్గా దాన్ని అనుసరించాలి, పాటించాలి. అది విజ్ఞానం. అప్పుడు విజ్ఞానం అనేది అనుభూతిలోకి వస్తుంది. ఎప్పుడైతే విజ్ఞానం అనేది అనుభవంలోకి వస్తుందో అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ అనుభూతే బ్రహ్మం. అనుభూతి ఎక్కడ కలుగుతుంది? మళ్ళీ నాలోనే కలగాలి. నాలోని కలిగించేవాడు ఎవడు? మళ్ళీ నాలోనే ఉన్న పరమాత్మ. అందుకోసం గురువు ఎప్పుడు కూడా తన శిష్యులకి సత్యాన్నే చెప్తాడు. సత్యాన్ని మించినది ఏది కూడా తన శిష్యుడికి చెప్పడు. ఇలా మెల్లిగా గురువు ఆయన అనుగ్రహిస్తూ ఆయనలో ఉన్న కష్టాలను మెల్లిగా తీసేస్తాడు. ఈ తపన అనేది సాధారణంగా ఎలా పుడుతుందండి? ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి భగవంతుని మీద ధ్యాస కలుగుతుంది. సాధారణంగా మనుషుల్లో జరిగేది. మరి సుఖాల్లో ఉన్నప్పుడు మెల్లిగా కొద్దిగా ఇటు అటు మారుతూ ఉంటాడు. తర్వాత ఇంకా సుఖం పొందినప్పుడు అంతా నా వల్ల అయింది అనుకుంటాడు. అన్నిటికీ కారణం నేను అనుకుంటాడు. కానీ ఆ అనుకునే దానికి ఆ శక్తి అక్కడి నుంచి వచ్చింది తండ్రి, మన నుంచి వచ్చింది.
పరమాత్మని మనలో ఉన్న పరమాత్మ. మీరు ఎంత ఎక్కడ తిరిగినా ఏం చేసినా సరే అది సమాధానం ఇదే వస్తుంది. సో ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. యజుర్వేదం ప్రకారం అయం ఆత్మ బ్రహ్మ, నాలో ఉన్న ఆత్మే పరమాత్మ బ్రహ్మము. కొట్టేసే వేదాలు, కొట్టేసే. ఎలాగైంది అలాగ అనుకున్న తర్వాత సామవేదంలోకి వచ్చేసరికి తత్వం అసి. తత్ కనబడేదంతా కూడా, త్వం కనబడేదంతా కూడా నీవే అయి ఉన్నావు. తత్ త్వం అసి. ఇది తెలుసుకోకపోతే అంత మసి. చెప్పండి. తెలుసుకోకపోతే అంత మసి. మసి అంటే అజ్ఞానం పూర్తిగా ఆవహించేస్తుంది. సో తత్వమసి, కనబడేదంతా బ్రహ్మమే. 4వ వాసం వచ్చేసరికి ఏమని చెప్పేసింది అధర్వణ వేదం? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మం, నేనే బ్రహ్మం. ఈ 4 వేదాలు 4 వీటి మహావాక్యాలంట. ఈ వాక్యాల మీద తపన ఉండాలి. దానికి గురువు వస్తాడు, ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తెలియకుండానే ఒక రకమైన జ్ఞానం అనేది మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు మన అంతటా పరమాత్మని చూడగలగాలి. అంతటా నిజంగా సైన్స్ ప్రకారం కూడా అంతే కదా. ప్రతి దాంట్లో కూడా ప్రతి పదార్థంలో కూడా ఒక చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యమే మనం అన్నీ వాడుకుంటున్నాం. చెప్పండి, అన్నింటినీ వాడుకుంటాం. కర్రల దగ్గర నుంచి, స్టీల్ దగ్గర నుంచి, కుర్చీలు, బెంచీలు, చెప్పక్కలేదు, పెట్రోలు, ఇనుము, అన్నీ సిల్వరు, అన్నీ అల్యూమినియం, అన్నీ వాడేసుకుంటున్నాం. కానీ దాంట్లో ఉన్న చైతన్యాన్ని విస్మరిస్తున్నాం. అది పెద్ద కృతజ్ఞత అవుతుంది. అన్నిటినీ వాడుకుంటూ దాన్ని విస్మరించడం అనేది జీవుడు చేసే మహాపాపం. అది అప్పుడు గురువు దగ్గరికి రాడు. గురువు లేకుండా పరమాత్మ అర్థం కాడు. సో చాలా క్లియర్గా నా గురువు నాకు ఎంతోమంది గురువుల దగ్గర పంపించి వాళ్ళని విచారించి విశ్లేషణ చేసి వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొందిన తర్వాత టక్కని ఒకరోజు ప్రత్యక్షమవుతాడు. నా జీవితంలో అలాగే జరిగింది. రైల్వే స్టేషన్లో పూజ్య గురుదేవులు బాబాజీ మహాశయ ప్రత్యక్ష దర్శనం. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. అలాగే గురు దర్శనం అనేది అలా వస్తుంది. గురువు వెతుక్కుంటూ వచ్చాడు. నేను ఎంతసేపు కూడా ఇంకా ఈ పుస్తక జ్ఞానంలోనే ఉన్నా. నా నాన్నగారు చెప్పారు, ఎవరు వస్తారా అని. నువ్వు అన్వేషించక్కర్లేదు, నువ్వు తప్పిస్తూ ఉండు, తపన పడుతూ ఉండు, వస్తాడు, వచ్చి తీరుతాడు. అదే జరిగింది నా జీవితం. సో ఈ రకంగా అన్వేషణ చేస్తున్నప్పుడు గురువు గాని ఒకసారి మీ జీవితంలో ప్రవేశించాడు అంటే మాత్రము మీ ఉన్న కష్టాలన్నీ కూడా మటుమానం అయిపోతాయి. కానీ అందుకు గాఢమైన విశ్వాసం ఉండాలి. చెప్పండి, గాఢమైన విశ్వాసం. గురువు మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అండ్ విశ్వాసంతో పాటు సహనం ఉండాలి. విశ్వాసంతో పాటు ఓపిక, సహనం. అండ్ దాన్నే సాయినాథుల వరకు 2 ముక్కల్లో కొట్టేశారు. శ్రద్ధ, సబు. శ్రద్ధ అంటే గాఢమైన విశ్వాసం. ఎటువంటి విశ్వాసం? ఇంకా నువ్వే, అన్ని, నా జ్ఞానము నువ్వే, నా జీవితము నువ్వే. ఆ గాఢమైన విశ్వాసాన్ని మనం సింపుల్గా భక్తి అని పెట్టు. అంతేగాని ఏదో మామూలు భక్తిగా ప్రదర్శించడం కాదు, నేను భక్తుడిని అని కాదు. ఆ గాఢమైన విశ్వాసం ఉండాలి. అంత సులభమైన ప్రక్రియ కాదు. మరి దానికి సహనం కూడా ఉండాలి, సబూరి. సో వేదాల్లో ఉన్నవన్నీ కూడా షిరిడి సాయినాథ్ గారు 2 ముక్కల్లో కొట్టారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను? ఎప్పుడు నా గురువు గారిని గురించి నేను అనుభూతి పొందుతూ మిగతా అందరి సద్గురుల్లో కూడా నేను నా గురువుని దర్శించుకుంటాను. అదే మన యాక్చువల్గా గురు దక్షిణ. నువ్వు ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముకున్నావో ఇంకంతే, అంతే తప్ప మిగతావన్నీ కూడా కొంచెం వ్యవహారాలు కాదని నేను అంతలు కొద్దిగా వ్యవహారాలు. బాబా గుడికి వెళ్ళేసి ఎప్పుడు ఆయన పట్టించుకుందామా, ఆయన చెవులు పీకేసి, గడ్డం పీకేసి, ఆ విగ్రహాన్ని ఆ పాదాల మీద పసుపు కుంకుమలు రాసేసి ఆయన ఏదో చెవిలో చెప్పేసి అంటే
కొద్దిగా నా మాటలు హాస్యం కూడా ఉంటుంది, అందరికీ అలవాటు అయిపోయింది. సో ఎందుకంటే నా గురువు గారు నాతో చాలా హాస్యంగానే ఉంటారు. కోపం వచ్చినప్పుడు అలాంటి కోపం కాదు, అలాంటి కోపం దూరం పెట్టేస్తారు అంతే, చాలా దూరం పెట్టేస్తారు. ఎందుకున్నావు చచ్చిపో అంత ఉంటుంది గురు, అంత కఠినంగా ఉంటాడు, అంత మనస్సు అంత వెన్నపూసలా కూడా ఉంటుంది. సో ఎప్పుడు ఉంటుందంటే ఈ శ్రద్ధా సబూరీలు. ఆ గురువు అనుగ్రహం లభించింది అంటే మాత్రము సాక్షాత్ అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించినట్టు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు. అందుకోసం ఆయన కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడికి ఇష్టమైన పేరు అంటే గురువు అని ఇష్టం. మన శ్రీకృష్ణాన్ని పిలవచ్చు, 100 పేర్లు పెట్టుకుని పిలవచ్చు, సహస్రనామంతో పిలవచ్చు, కానీ గురువు ఎంతో సరదా పడిపోతుంది, ఎంతో సరదా పడిపోతాడు. గురువుని శ్రీకృష్ణుని గురువుగా భావించండి, గురువుగా పూజించండి, చాలా సరదా పడిపోతాడు. సో ఈ అర్జునుడు అనే వాడిని భగవద్గీత గురించి ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి, అండ్ గురు శిష్యుల మధ్య జరిగిన సంవాదం కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. అందుకోసం అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది భగవద్గీత కూడా. వ్యాసుల వారు దాన్ని అంత నీట్గా డివైడ్ చేశారు. ముందు ఒక విషయం మాత్రం చెప్తున్నా, భగవద్గీత అంటే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. భగవద్గీత అంటే ఏదో గుడ్డతో చుట్టేసి, మంచి పసుపచ్చ గుడ్డతో చుట్టేసి దేవుడి గదిలో పెట్టేసి దాని మీద పువ్వు ఎట్టడం కాదు. భగవద్గీత ఎప్పుడు కూడా కనబడేటట్టు పెట్టుకోవాలి. పూజా మందిరంలో పెడతానికి భగవద్గీత కాదు. భగవద్గీత టక్కున మనం కనబడుతూనే ఉండాలి, టక్కున మనం రోజు తిరగేస్తూనే ఉండాలి, ఎప్పుడైనా సమయం దొరికినా దాన్ని చూస్తూ ఉండాలి. సో మానవుడు సాధారణంగా ఇది జరుగుతూ ఉంటుంది. భగవద్గీతలో కూడా అర్జున విషాద యోగంతో మొదలై, అర్జునుడు అనేవాడు ఏంటంటే అలాగే అర్జునుడికైనా భావించొద్దు. మన మానవులు అందరి తరపున అర్జునుడి ఒక రిప్రజెంటేటివ్, ఒక ప్రతినిధి. మనందరి ప్రాబ్లమ్స్ కూడా అర్జునుడు గురువు దగ్గర మొరపెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు బంధువులే, వాళ్ళిద్దరూ చిన్నప్పటి స్నేహితులే. సాక్షాత్ తన చెల్లెని ఇంకిచ్చాడు అర్జునుడికి. అయితే ఏంటంటే కానీ ఆ సఖ్యం, అందుకోసం ఈ భక్తి, ఈ భగవద్గీతలో అర్జున విషాద యోగంతో ప్రారంభమై మన కష్టాలు అన్నీ చెప్పేసాడు, ఏకరువు పెట్టేశాడు అర్జునుడు. ఇలా అలా కాదు, అలా ఏకరువు పెట్టేశాడు. శ్రీకృష్ణుడు ఒక్క మొక్క మాట్లాడలేదు. 2వ అధ్యాయంలో 19వ శ్లోకం దాకా, 18వ శ్లోకం 19వ శ్లోకం దాకా కృష్ణుడు నోరే విప్పలేదు. చెప్పు, ఎంత చెప్తావు చెప్పు, వింటూనే ఉంటా అనేసి ఆయన వదిలేశాడు. తర్వాత ఒక్కసారి భగవాను వాచ అని వ్యాసులు వారు రాశారు కాబట్టి భగవాను వాచ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ముందు అదే చెప్తున్నా, ఈ చైతన్యం అనేది, అందుకో శ్రీకృష్ణుడు సాధారణంగా భగవద్గీతలో మీకు ఎక్కడా కూడా అర్జున అనే సంబోధన చాలా తక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, భగవద్గీత చదివిన వాళ్ళు తెలుసు. అర్జునుడిని శ్రీకృష్ణుడు పార్థ అని పిలిచేవాడు. పార్థ, పార్థ అంటే చైతన్యవంతుడివి అని అర్థం. ఎవరైతే చైతన్యవంతుడో వాడే పార్థుడు. ఎవడైతే చైతన్యవంతుడు ఎవడు? ఇప్పుడు మానవుడే. సో నేను చైతన్యవంతుడే, నువ్వు చైతన్యవంతుడు. సో పార్థ అని పిలిచాడు. ఆ చైతన్యం మన అనుభూతి పొందలేనప్పుడు, ఆ చైతన్యం మన శరీరానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పార్థ కాస్త పార్థివ అయిపోతుంది. చెప్పండి, ఇంకా అక్కడ దేహం కింద చూసేస్తుంది పార్థివ దేహం అంతే. కానీ జీవించున్న వాళ్ళు కూడా ఆ పార్థ అన్న పదాన్ని అర్థం చేసుకొని దాని మీద తపన చేసుకొని ఏంటంటే చెప్పాడు మన గురువు చెప్తున్న వాక్యాలు ఏమిటి. నా గురువు నాకు ఆల్మోస్ట్ నా గురుదేవులు మహావాక్యాలని చెప్పి మన టెలిగ్రామ్ బిట్స్లో అదే జరుగుతున్నది, ఆ సెషనే జరుగుతున్నది. నేను కూడా పెడుతూ ఉంటాను, ప్రతిరోజు కంపల్సరీగా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. సో ఈ రకంగా స్టార్ట్ అయిన అర్జున విషాద యోగం వెంటనే సాంఖ్య యోగాన్ని తీసుకెళ్ళాడు. సాంఖ్య యోగం అంటే యాక్చువల్లీ ఏంటి, అసలు దేన్ని తెలుసుకోవాలి? మన ఆత్మ, మనలో ఉన్న చైతన్యం, దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ భక్తుడు. ఆ తెలుసుకోలేనప్పుడు మిగతా భగవద్గీత అధ్యాయాలు అంత తొందరగా అర్థం కావు. దేని గురించి నా తపన, దేన్ని తెలుసుకుందామని నా అన్వేషణ.
అది ఆ సాంఖ్యయోగం. తర్వాత మానవుడిగా కర్మలు చేయక తప్పదు. ఏ మానవుడికి కర్మయోగం. ఏ మానవుడైనా కర్మలు చేయక తప్పదు. కర్మ చేయకుండా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అంతే, చెయ్యాలి, తప్పదు. అయితే ఆ కర్మలు ఎలా చెయ్యాలి? అందుకు మంది కర్మయోగం అంటే ప్రతి దానికి యోగము అని పెట్టాడు. మిత్రులారా, ముచ్చిపోవద్దు. ప్రతిదాని ఏదో ఇలా రాసి లేదు. విషాదాన్ని కూడా యోగం అని పెట్టాడు. అర్జున విషాద యోగం. యోగం అంటే కలయిక. ఎవరైతే ఆత్మని, తనలో ఉన్న ఆత్మని అనుభూతి పొందుతూ దాంట్లోనే రమిస్తూ ఉంటాడో వాడే యోగి. యోగాన్ని అనుభూతి పొందినవాడు. అటువంటి యోగి, అటువంటి జ్ఞాని, అటువంటి సద్గురువు ఏది మాట్లాడితే అది సత్యం అయిపోతుంది. సత్యమై తీరాల్సింది. సత్యమై తీరాల్సింది. అది కర్మయోగం. తర్వాత ఏంది మెల్లిగా చేస్తూనే ఉంటాం. ఏంటో చేస్తూ ఉంటాం. మెల్లిగా ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఏదో కోరికతోనే చేస్తూనే. ఈ చాలా మటుకు కర్మలు మానవుడు కోరికలతోనే చేస్తాడు. మనం ఒప్పుకోవాలి. ఎవరికి వాళ్ళు ఒప్పుకోక తప్పదు. అది యోగంగా మార్చాలి. యోగంగా మార్చాలి అంటే జ్ఞానం కావాలి. మెల్లిగా కర్మ తర్వాత కర్మ సన్యాస యోగం. మెల్లిగా కర్మల్ని స్లోగా అది చెయ్యాలి. కర్మలు తప్పకుండా చెయ్యాలి. ఓకే, కర్మ తప్పకుండా చేసి తీరాలి. అందుకోసం 3 పెట్టారు. అందుకోసమే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు. నిత్య కర్మలు అంటే మనం నిత్యం చేయవలసిన కర్మలు. ఒకటి మన కుటుంబ పోషణ, తల్లిదండ్రులను చూసుకోవడం, పెళ్ళి అయితే పిల్లల్ని, పిల్లల కంటే పిల్లల్ని, వాళ్ళ చదువులు, సంధ్యలు అన్నీ చూసుకోవడం. అంటే రోజు మనం స్నానం చేయడం, నీట్గా ఉండడం, దేహాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ కూడా కర్మలే. ప్రతి నిమిషం కర్మలు చేస్తున్నాడు. ఆ రకంగా కర్మని దృష్టిలో పెట్టుకొని మెల్లిగా దాంట్లో ఏవైతే మనకి కొద్దిగా ఇచ్చేస్తున్నాయో వాటిని మెల్లిగా, ఆ కర్మల్ని మెల్లిగా చదివిస్తూ ఉండాలి, వదులుకుంటూ ఉండాలి. ఏది ప్రయారిటీ చేసుకోవాలి. ఎస్, ఇన్ని చేస్తున్నాను. ఏది ఇంపార్టెంట్ ఏమిటి దాంట్లో? ఏది నేను నిజంగా చెయ్యాలి? ఏది చేయడం వల్ల నేను ఆనందంగా ఉంటా? నేను ఒక్కడిని ఆనందం కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆనందంగా. మెల్లిగా కర్మ సన్యాస యోగం వెంటనే జ్ఞానయోగం. జ్ఞానయోగతో విజ్ఞాన యోగం. చెప్పినట్టు జ్ఞానం పొందాడు. అది ఏం జ్ఞానం పొందాడంటే మొత్తానికి ఏదో తపస్సుతో తెలుసుకున్నాడు. పరమాత్మ అనేవాడు ఉన్నాడు, నేను నాలోనే ఉన్నాడు. నాలోనే కాదు, సర్వత్రా ఉన్నాడు, సర్వ జీవుల్లో కూడా ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించాడు. వెళ్ళిగా దాని విజ్ఞానం ఆచరణలో పెట్టడం, అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది విజ్ఞాన యోగం. శంకరాచార్యులు వారు తన భగవద్గీత మీద భాష్యం అంతా కూడా 2 అధ్యాయాల మీదే భాష్యం రాశారు. కర్మయోగము, జ్ఞానయోగం గురించే తన భాష్యం రాశారు. ఇంకా మిగతా అధ్యాయాలు ఏం చెప్పలేదు. ఎందుకంటే అన్ని అధ్యాయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మిగతావన్నీ పేరు పెట్టుకున్నాం, చాలా పెట్టుకున్నాం, ఎన్నో పెట్టుకున్నాం. విజ్ఞాన యోగం అండ్ ధ్యాన యోగం, ఇలాగ ఎన్నో పేర్లు పెట్టుకున్నాం. ఎవరు వచ్చారు ఇవాళ? రండి, కుర్చీలు ఉన్నాయా? నరసింహారెడ్డి గారు బయట కూడా లోపల ముందు ఇస్తున్నాం. అదే రత్న గారు, రతన్ గారు. దీర్ఘ సుమంగళి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి శిష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
ఆయన గారు అయ్యా ఇద్దరు రతన్ గారు పిల్లలు ట్విన్స్ ఇద్దరు బాబు పాప ట్విన్స్ సాధారణ ట్విన్స్ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వెళ్ళుకుంటుంటారు తల్లి పిల్లలు చేత ఏంది దుబాయ్లో ఆఫీసర్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ వాళ్ళు మరి అది జర్మనీ మీదకి వచ్చింది కదా ఏంటి ఆహా అక్కడి నుంచి పర్మిషన్ రాలేదా ల్యాండ్ ఏంటి దుబాయ్లో ఫ్లైట్లో నుంచి సార్ అంతే కానీ ఎమిరేట్స్ అంటే ఓకే పర్మిషన్ లేదు కానీ వాళ్ళు పాకిస్తాన్ నుంచి నాది నాకు ఒకసారి బాంబు తట్టను దింపిస్తాడు బొంబాయిలో తప్ప లేదు పర్లేదు రామా పుచ్చుగురు కూర్చోండి తాకు మాటలు వాళ్ళు అమెరికా నుంచే వచ్చారు వైజాగ్లోనే ఉంటారు కానీ వైజాగ్లో వద్దుగానమ్మా ఎలాగో వస్తున్నారు కదా అంటే లేదు హైదరాబాద్ టు వైజాగ్ టికెట్ క్యాన్సిల్ చేసేసుకొని గురు పౌర్ణమి నాడు మిమ్మల్ని దర్శించాలని మరి వైజాగ్ వెళ్తే నేను వైజాగ్ వెళ్ళిపోతాను వైజాగ్లో కూడా చూడొచ్చు అబ్బాయి గురు పౌర్ణమి అది శుభం ఆయన గారితో ఎక్కువ మాట్లాడలేదు కానీ ఆయన కూడా వెంటనే అలాగే కానీ ఇష్టం అని చెప్పేసి మరి వచ్చారు నాతో చెప్పారు ఒక అన్ఫార్చునేట్లీ ఫ్లైట్ 8 years ప్రాబ్లం వల్ల కొద్దిగా డిలే అయిపోయింది ఆగిపోవాల్సి వచ్చి ఫ్లైట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది చాలాసేపు నాకు చెప్పారు ఇందాక ఫోన్ చేశారు లేట్గా వస్తాం గురువు లేకపోతే ఎప్పుడో 8:30కి పొద్దున్న 8:30కి 9ంటికి రావాల్సిన వాడు చాలా శ్రమ పడ్డారు చాలా చాలా శ్రమ శుభం సో భగవద్గీత దాకా వచ్చాం మనం సో జ్ఞానయోగం ఇంకా లేని ధ్యాన యోగం చాలా మంది ధ్యానం అంటే అర్థం కావాలని చెప్తాను మరొక్కసారి గురు పౌర్ణమి కాబట్టి ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం ముక్కు మూసుకోవడం అంతే అనుకుంటారు ధ్యానం కాదు రెండోది నా పూజ్య గురుదేవులైన బాబాజీ మహాశయులు అందరూ కూడా క్రియాయోగ బాబాజీగా గుర్తించారు కళ్ళు పైకెత్తేసి ఇలా చూపించేటట్టు ఎంత సౌమ్యమైన రూపం అండి ఎంత సౌమ్యమైన రూపం సాక్షాత్ దత్తాత్రేయ వారి అవతారం శ్రీకృష్ణుని అవతారం అందుకే యోగదా సత్సంగ సొసైటీ వాళ్ళు అక్కడ సెల్ఫ్ రియలైజేషన్ అని కూడా అంట వాళ్ళది లాస్ ఏంజల్స్లో LAలో అండ్ మనకి ఇండియాలో హెడ్ ఆఫీసు మన రాంచీ వాళ్ళదంతా కూడాను ఫస్ట్ కృష్ణుడి బొమ్మే ఉంటుంది చూడండి తర్వాత జీసస్ కృష్ణ కూడా పెట్టారు ఎందుకంటే ప్రపంచం అంతా తర్వాత ఇంకా వెంటనే బాబాజీ మహాశయులు లాహిరి మహాశయులు యుక్తేశ్వరగిరి దయామాత అంతా వస్తుంది అది దాని గురించి చెప్తాను అందుకు చాలా మంది బాబాజీని ఈ ధ్యానంతో ఇరికించి ఏదో చేసేద్దామని చూస్తూ ఉంటారు పరిమితం చేశారు అపరిమితమైన దాన్ని పరిమితం చేశారు ఈ కాలం ఎన్నో ధ్యాన భక్తులు ఉన్నాయి దాని గురించి చెప్పక్కర్లేదు ఎన్నో ధ్యానాలు ఉన్నాయి ఒకడు ఆ ధ్యానం అంటాడు ఒకడు ఈ ధ్యానం అంటాడు ఒక సుదర్శన ధ్యానం అంటాడు అంటే పేర్లు నేను చెప్పను ఎందుకంటే నా ధ్యానాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు తప్పేం లేదు మీరు నమ్ముకున్న ధ్యానాన్ని మీరు పాటించవచ్చు కానీ క్రియాయోగం అంటే అర్థం చేసుకోకుండా దాన్ని ప్రాక్టీస్ చేస్తే కుదరదు అందుకే యోగానంద గారు పరమహంస యోగానంద గారు తన పుస్తకం ఒక యోగి ఆత్మకథలో క్రియాయోగం అంత పూర్తిగా విశ్లేషించకుండా
మీకు ఎక్కడ కనబడదు పరమహంస యోగానంద గారి చరిత్రలో. క్రియాయోగం పూర్తిగా చెప్పాలి అంటే ఒకటి దాన్ని ఆయన తెలుసు, ఆయన గురువుకి తెలుసు, ఆయన గురువు లాహిరి మాస్టర్కి తెలుసు అన్ని కూడా. ఇక్కడ ధ్యానం అనేది ఏవో ధ్యాన పద్ధతులు, దాంట్లో ఏసీ ధ్యానం నాన్ ఏసీ ధ్యానం కూడా డివైడ్ చేస్తాం. ఓకే, ధ్యానం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ధ్యానం చేస్తే ఫస్ట్ మ్యాట్ ఒకటి కొనుక్కోవాలి సంఖ్యలోకి. అలాగే అయిపోయింది అన్నట్ట. వెంటనే అమెజాన్లో ఆర్డర్ ఇవ్వడం, విచ్ ఇస్ ద బెస్ట్ మ్యాట్ కూర్చోవడానికి. మంచి మ్యాట్ లేకపోతే ఎక్కడ దొరుకుతుంది బజార్లో, లేకపోతే అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో. ధ్యానం అంతా కదా మ్యాట్కి పరిమితం చేస్తాం. చెప్పండి, మ్యాట్కి పరిమితం చేస్తాం. ఈ క్రియ అంటే చూడండి, దాన్ని సింపుల్గా చెప్పేసారు క్రియాయోగం అని. క్రియ అంటే ఏంటి? మనం చేసే పనులే, మనం చేసే కర్మలు, చేస్తున్న పనులు, ఇవన్నీ క్రియాయోగం. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా క్రియాయోగం ఎలా సిద్ధిస్తుంది? చుట్టూ తిరుగుడు భగవద్గీతకి వస్తాం. శ్రీకృష్ణుడు క్రియాయోగాన్ని కర్మయోగంగా, సన్యాస యోగంగా, జ్ఞానయోగంగా చెప్పాడు. బాబాజీ మహాశయులు కూడా అలాగే చెప్పారు. ఇవన్నీ మనం సృష్టించి ఆయన యాక్చువల్గా దర్శనం ఇచ్చినప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో లేదు అన్ని గీసిన బొమ్మలు. నాకు మాత్రం బ్రహ్మాండంగా నీలిరంగు ఛాయలోని శుభ్ర ఆర్ద్రత కలిగిన కళ్ళతో, ఆ బ్లూ కలర్ అది ఉందా, బ్లూ కలర్ ఫోటో కూడా ఉంది. ఫోటో అంటే సెల్లో కన్నా ఫోటో. అయితే ఆ రకంగా బాబాజీ గారు ఎవరికైనా సరే ఆ రకంగా దర్శనం ఇస్తారు. అందరికీ కూడా బాబాజీ మహాశయులు దర్శనం దొరుకుతుంది. ఎవరైనా దొరకదు అనుకోదేదో నాకేదో దర్శనం ఇచ్చారు, ఇప్పటికీ ఇస్తున్నారు, ఆ శక్తి నాకు ఇచ్చారు. అది కాకుండా అందరికీ కూడా దర్శనం అయి తీరుతుంది. ఇది యాక్చువల్గా బాబాజీ గారు అసలు ఒక ఆర్ద్రత, కళ్ళల్లో ఒక ఆకర్షణ, ఒక ఆర్ద్రత, ఒక శక్తి, అది లాగేస్తుందంటే. సో ఇలాగా ఫస్ట్ ఈ రకంగా నాకు దర్శనం ఇవ్వకుండా ఇంకో 2 రకాలుగా దర్శనం ఇచ్చినప్పటికీ కూడా తర్వాత ఇంకా అటు నుంచి ఆయన దర్శనం వల్ల కూడా ఈ రూపంలో ఇచ్చేవారు. ఫస్ట్ నన్ను పరీక్షించడానికి 2-3 రూపాయల్లో ఇచ్చారు. చిన్న టెస్టులు పెడతారు కదా, గురు స్వీకరించాడు. ఆ రకంగా ఇవన్నీ కూడా నందకం పుస్తకాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఆ నందకం పుస్తకం అందరూ చదివారు కాబట్టి. ఆ నందకం పుస్తకాల్లో బాబాజీ మహాశయులతో పాటు ఎన్నో విషయాలు నేను ప్రస్తావించాను. ఆయన చెప్పిన మహావాక్యాలు, ఆయన చెప్పిన జ్ఞానవాక్యాలు, ఆయనకి నాకున్న అనుబంధం అన్నీ కూడా చెప్పడం జరిగింది, సవివరంగా చెప్పడం జరిగింది. అది నందకం, దాని పేరు నందకం అని పెట్టాను, గేది పెట్టకుండా. నందకం అంటే చెప్పండి, విష్ణుమూర్తి ఖడ్గం, విష్ణుమూర్తి యొక్క ఖడ్గం పేరు నందకము. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆనందాన్ని కలుగు చేసేదే నందకం. వెంకటరమణమూర్తి గారి తిరుమలలో కూడా ఖడ్గం ఉంటుంది, ఇక బొడ్డు నుంచి కింద కాళ్ళ దాకా ఉంటుంది, బంగారంతో కంపల్సరీగా ఉంటుంది నందకం. అయితే అటువంటి ఆనందాన్ని ప్రసాదించాడు కాబట్టి, అటువంటి అనుభూతిని ప్రసాదించాడు కాబట్టి దాని పేరు ఆయనే పేరు పెట్టుకున్నారు నందకము అని. ఇంకొకటి సుదర్శనం, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని నందకంలో పెట్టాను. సుదర్శనం అనే ఆయన ఇచ్చిన జ్ఞానంతో సుదర్శనము రామాయణం దగ్గర నుంచి కావచ్చు. ఓకే, ప్రత్యక్ష రామాయణం నేను అనుభూతి పొందిన, ప్రత్యక్షంగా మా నాన్నగారు రాసింది ప్రత్యక్ష రామాయణం అయితే నేను దాన్ని నా బాబాజీ గారు ఇచ్చిన జ్ఞానంతో చాలా సులువుగా ఏం పెట్టాను, శాస్త్రీయ రామాయణం. రామాయణాన్ని శాస్త్రీయ దృష్టితో చూస్తేనే రామాయణం అర్థమవుతుందని చెప్పి అది అదే శాస్త్రీయ రామాయణం. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ, ఏంది ఆ జ్ఞానం ఇలాగ ఆయన కురిపించేశాడు, వర్షమే. విష్ణు సహస్రనామం చదువుతుంటా కానీ ప్రతి పదము దాని అర్థం అంతా తెలుసుకోవడం కాదు, దాని గురించి విశ్లేషణ, విచారణ ఏంది. సో ఇలాగ ధ్యాన యోగాన్ని మాత్రము కొంచెం పరిమితం మాత్రం చెయ్యొద్దు, చాలా గొప్పది ధ్యాన యోగం. అందుకోసం శ్రీకృష్ణుడు వ్యాసులు వారు తీసుకొచ్చారు. అయితే ఈ ధ్యానాన్ని
ఎక్కడ పెట్టాడు? భగవద్గీతలో 6వ అధ్యాయంగా పెట్టాడు. ఇవి అర్థం కాకుండా ధ్యానం కుదరదు స్వామి. ఎందుకు? దేని మీద ధ్యానం? ధ్యానం చేయమంటున్నారు, ఎందుకు? దేని మీద ఎందుకు ధ్యానం? చేసేవాడు ధ్యాత బాగానే ఉండి, ఈ ధ్యానం అనేది ప్రక్రియ చేస్తూ ఉంటాం. మరి ధ్యేయం ఏమిటి? ధ్యేయం ఏమిటి? ధ్యాత ధ్యానము, మరి ధ్యేయం ఏంటి? పరమాత్మ ఎవడు? ఎక్కడ ఉంటాడు? అంతా ఆయనే, అన్ని ఆయనే, సర్వం ఆయనే. ప్రతి వ్యక్తి ఆ భగవత్ స్వరూపమే. ప్రతి జడము, ప్రతి జడ పదార్థము, ప్రతి జీవ పదార్థం కూడా పరమాత్మ స్వరూపంగా చూడడమే జ్ఞానం. ఎప్పుడైతే దీన్ని తెలిసిందో ధ్యానం జయమేంటో తెలిసిపోతుంది. దాన్ని అన్నారు. అందుకు 6వ అధ్యాయంగా పెట్టారు. 6వ అధ్యాయం ఎందుకు పెట్టారు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన. 6వది. ఈ పతంజలి యోగ విధానం కావచ్చు, అష్టాంగ మార్గ విధానం కావచ్చు, మీరు ఎక్కడ తిరిగిన భగవద్గీత కావచ్చు, అది 6వ స్థానంలో ఉంటుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, దాని గురించి పూర్తి అవగాహన లేకుండా ఇంక ధ్యానం అనేది ఎక్కడ కుదురుతుంది? ధ్యానం కుదిరిన తర్వాత ధారణ కుదురుతుంది. ఆ శక్తిని ధరించాలి. చెప్పండి, ధారణ. మనలోనే అనుభూతి పొందాలి, అది ధారణ. నెక్స్ట్ అండ్ 8వది వచ్చేసి సమాధి. సమాధి అంటే మనం అనుకునే సమాధులు కాదు. సమా ప్లస్ అది అన్ని, ఇంక అన్నిట్లోనే ఇంక సమత్వమే కనబడాలి. సమత్వమే కనబడాలి. అది ధ్యానం. అది అర్థం చేసుకుంటే ధారణ సమాధి అని కుదురుతుంది. అప్పుడు సమాధి స్థితికి వచ్చినప్పుడు ఇంక అన్నీ తెలుస్తాయి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, ఇంకా హయ్యెస్ట్ లెవెల్స్ అలా వెళ్ళిపోతాయి. వాటిని కూడా త్యజించాలి. అప్పుడు తురీయం. మోక్షం కూడా ఉండదు, అది కోరికే. అందుకే చివరి అధ్యాయులు ఏమన్నాడు? మోక్ష సన్యాసం అన్నాడు. మోక్షాన్ని కూడా వదిలేయాలి. మోక్షం అంటే ఏమీ కాదు. మోక్షం అంటే మోహక్షయం. మళ్ళీ మోహం ఉంది కదా, అరిషడ్ వర్గాల్లో మోహం వస్తుంది కదా. ఓకే, ఈ మోహాన్ని కూడా ఛేదించేయాలి. మోహం కూడా నాకు వద్దను. అలాంటి వాళ్ళు రామదాసు లాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళందరూ కూడా మోక్షం నాకు వద్దాను. భక్తులు, నేను భద్రాచలంలో ఉంటాను, నన్ను ఇక్కడే ఉండేటట్టు ఈ పరిసరాల్లోనే, ఈ గుళ్ళోనే, ఇవి ఎప్పుడు ఎల్లప్పుడూ నా ఆత్మ చైతన్యం అంతా ఇక్కడ ఉండేటట్టే కోరుకున్నాడు. సో మోక్షాన్ని కూడా త్యజించు. ఇవన్నీ లైన్ మీద వస్తాయి. ఎప్పుడైతే ఆ ధ్యానయోగం వచ్చిందో వెంటనే ఇంక అన్నీ వస్తాయి. ఇంకా విభూతి, పరమాత్మ యొక్క విభూతులు తెలియకుండా. విభూతి అంటే పరమాత్మ యొక్క అనుభూతి. అని ప్రతి చోట పరమాత్మ యొక్క మహిమలు. ఓకే, మీకు అర్థం అని చెప్తున్నా. మహిమలు అని గొప్పతనం, వీటన్నింటినీ కూడా ఒకే ఒక్క పదం ఏంటంటే విభూతి. విభూతి అంటే పెట్టుకునే విభూతి కాదు, లీలలు. ఆటోమేటిక్గా అన్ని అర్థమైపోతుంది. ప్రతి దాంట్లో మనకు పరమాత్మ కనబడుతూ ఉంటాడు. నిజంగా పరమాత్మ ఉన్నాడు కదా. అందుకోసమే అనోర్ అణియాన్ మహతో మహియా. ఇప్పుడు మన అదే కదా సైన్స్, ఫిజిక్స్, అటామిక్ ఎనర్జీ, ఇవన్నీ అవే కదా. అణువు తెలుసుకున్నాం. అంత కనబడే అణువులో కూడా మళ్ళీ న్యూక్లియస్, జడ పదార్థాల్లో దాని వెనక దాని లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఆ అణువులోనే. మరి బ్రహ్మం మళ్ళీ అణువులు ఇంత జరుగుతున్నది. ఇప్పుడు వాడుతున్న ఫోన్లు, గేన్లు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ అని ఎందుకు పెట్టాం? సో ఇంత శక్తి అనేది పరమాత్మలో ఉంది. అందుకోసం పూర్వకంగా ఎప్పుడో చెప్పేశారు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా శుభ్రంగా పాశ్చాత్య దేశస్తులు అనుభవంలోకి తీసుకొని దాన్ని ఇంకా డెవలప్ చేసుకొని బ్రహ్మాండంగా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఉద్ధరింపబడుతున్నారు.
అంటే దాని వ్యాపారంగా కూడా కోట్లు కూడా సంపాదిస్తున్నారు. మనం మాత్రం ఇక్కడ ఉండి మనం విమర్శిస్తూ పోతున్నాం. అన్నీ మర్చిపోయాం. వేద జ్ఞానాన్ని నేనే పరమాత్మ అన్న సాక్షాత్తు ఉపనిషత్తులు చెప్పినవి పెళ్లిగా మర్చిపోతున్నాం, విస్మరిస్తున్నాం పరమాత్మ. వాళ్ళు మాత్రం భగవంతుడు ఉన్నాడు అన్నాడు. అమెరికా లాంటి వాళ్ళు ఎక్కడ మీరు చూసినా వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది. నోట్ల మీద కూడా, డాలర్ మీద కూడా. మన వాళ్ళు మాత్రం కొట్టుకుని ఉంటాం. వాళ్ళు ప్రతి దాంట్లో వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని అన్ని చోట్ల ఉంటుంది చూడండి. వాళ్ళ ఎంబ్లం కూడా వి ట్రస్ట్ ఇన్ గాడ్ ఉంటుంది. వి ట్రస్ట్ గాడ్ కంపల్సరీగా. సో మనకి మాత్రం ఇంత వేద జ్ఞానం ఉన్నా సరే మెల్లిగా మర్చిపోతున్నాం. దాన్ని అనేక పద్ధతుల కింద వాడుతున్నాం. ఎంతసేపు బాహ్య పూజలకే పరిమితం అవుతున్నాం, అంతః పూజలకి కొద్దిగా దూరం అయిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఆడంబరం అనేది ఎక్కువ అయిపోతుంది. ఈ భక్తిలో అసలు ఉండవలసింది తగ్గిపోయి ఆడంబరత పెరుగుతుంది. అది ఒక్కటే గుర్తించాలి. సో ఈ ధ్యానాన్ని ఇవన్నీ ఇంటర్లింక్డ్. కర్మ, ధ్యాన తర్వాత ఆటోమేటిక్ విభూతి అనేది వస్తుంది. తర్వాత ఇంకా భక్తి గురించి చెప్తాను నేను. భక్తి అంటే ఏదో దేవుణ్ణి పూజించడం అనుకుంటాను, లేదా నెత్తి మీద ఇంత కొంపనించి నీళ్ళు పోసేయడం, అది కాదు. పాలు పోసేయడం కాదు, చెయ్యాలి. ఇవన్నీ చేయమనే చెప్తున్నారు. ఇవి చేస్తే కానీ, కర్మ చేస్తే కానీ జ్ఞానం రాదు. కానీ ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకుని చెయ్యాలి. చేసే పని ఏదో జ్ఞానవంతంగా చెయ్యాలి. జ్ఞానవంతంగా చేయడమే కాదు, నిష్కామ కర్మగా చెయ్యాలి. అందుకోసం నిత్య కర్మలు చేస్తుంటే నైమిత్తిక కర్మలు అంటే మన ఉద్యోగము, దాని మీద బాధ్యత లేకుండా ఉద్యోగం ఎలా జరగదు. మన కుటుంబం ఉంది, బాధ్యత తీసుకోవాలి. పిల్లలు ఉన్నారు, బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ చదువు, ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మ. అంటే ప్రతి దానికి నిమిత్తం వాడు చదువుకోవాలి, అంటే వాడు బాగుపడాలి. ఇవన్నీ నైమిత్తిక. లాస్ట్లో ఉన్నది ఏదైతే ఉందో కామ్య కర్మలు, దాన్ని చేయించాలి. ప్రతిదీ కోరికతో చెయ్యడం కాదు మిత్రులారా. భగవంతుడికి ఏదో 2 అరటిపళ్ళు పెట్టేసి 1,00,000 కోరికలు కోరుకుంటున్నాం. ఫస్ట్ వరకు బాగానే ఉంటుంది, సంకల్పం చేసుకుంటున్నాం. సంకల్పంలో బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో సైన్స్ అంతా ఉంటుంది. శ్రీ మహావిష్ణురాజ్ఞాయ, మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి, మహావిష్ణురాజ్ఞాయాన్ని చదివేస్తున్నందుకే దాంట్లో విష్ణు అని పదం ఫస్ట్ ఎందుకు వాడారు? శ్రీ విష్ణు అని ఎందుకు వాడారు? విష్ణు అంటే సర్వాంతర్య, విష్ణు ఫస్ట్ అదే స్టార్ట్ అవుతుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో. సో విష్ణు సర్వత్రా వ్యాపించున్నవాడే విష్ణు. అంతే తప్ప విష్ణువు మళ్ళీ వేరు, శివుడు వేరు, ఆ తగాదాలు. నిమ్మలింగ గారు చదివినట్టు నేను వైష్ణవుణ్ణి, శైవుణ్ణి కాదు కదా. పరమాత్మ అనేవాడు ఒకడిని ఎందుకు మనం ఇన్ని రకాలుగా విభజించాం? సనాతన ధర్మం అందుకోసం ఏం చేస్తున్నదంటే మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మెల్లిగా ఆయన రూపాన్ని అనుభూతి పొందేటట్టు చేస్తుంది. అందుకోసం సాకారంతో మొదలవ్వాలి, కాదని అంటం లేదు. సాకారంతో మొదలై అక్కడితో ఆగిపోకూడదు, నిరాకారంలోకి వెళ్ళాలి. నిరాకారం అంటే అక్కడ ప్రతి చోట భగవంతుని యొక్క చైతన్యాన్ని అనుభూతి పొందడం. ఎలాగా దర్శించడం అంటే కళ్ళతో చూస్తున్న దర్శనం అంటారు. దాన్ని అనుభూతి పొందాలి. దాన్ని ఆత్మానుభూతి అంటారు, దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. దానికి చాలా వాటి నుంచి విముక్తి పొందాలి, దాన్నే లిబరేషన్ అంటారు. ఇవన్నీ కూడా అంత జ్ఞానం అంతా కూడా మన వేదాల్లోని, ఉపనిషత్తుల్లోని, భగవద్గీతలోని, విష్ణు సహస్రనామ స్తోత్రంలోని, అన్ని గీతల్లోని, గురుగీత, అన్నిట్లో కూడా ఇదే చెప్తూ ఉంటారు. తపన 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 పడు. అందుకోసమే భగవంతుడు కన్ఫ్యూజ్ చేయడానికి పుట్టి పట్టుకొచ్చిన వాటిని చెయ్యాలి అంటే చూడండి, చాలా మహత్తుగా ఉంటుంది. పెద్దవాళ్ళు పెట్టే మార్చులు మరి దాన్ని మర్చిపోతూ ఉంటాం. ఓకే, శివుడు ఏ రూపంలో ఉంటాడు? లింగ రూపంలో. అంటే
నిలువుగా ఉంటాడు. శైవులు బొట్టు మాత్రం అడ్డంగా పెడతారు. విష్ణు రూపమైన సాలగ్రామం, విష్ణు రూపమైన శివరూపం వచ్చే నిలువుగా ఉంటుంది, కానీ నమ్ముకున్నవాడు అడ్డంగా నామాలు పెట్టుకుంటాడు. ఒక సాలగ్రామం అంటే విష్ణువుగా భావిస్తున్న కొలుస్తుంటారు. సాలగ్రామం ఎప్పుడు కూడా పొడుక్కొని ఉంటుంది సాలగ్రామం, కానీ వైష్ణవులు మాత్రం నిలువు నామం పెడతారు. మరి అక్కడే నిలువును పూజిస్తూ అడ్డంగా ఉన్నాం, అడ్డంగా పూజిస్తూ నిలువుగా ఉన్నానని అనుకుంటున్నాం. ఈ అజ్ఞానాన్ని కొంచెం తొలగించకుండా ఉండాలి. అందుకోసం భక్తి అని కూడా అన్నారు. భక్తి అన్నది నవవిధ భక్తులని పేరు మీరు వినే ఉంటారు కదా తల్లి, నవవిధ భక్తులు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, తర్వాత ఆత్మనివేదనము, 9వది. ఈ స్టెప్స్గా స్టెప్ వైజ్ వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇది. ముందు వినరా బాబు, వింటే కదా శ్రవణం, విన్నదాన్ని కీర్తించడం. అందుకోసం వేదాలు శృతులు స్మృతులు అంటారు. శృతులు అంటే వాళ్ళు విన్నది అని కాదు, అనుభూతి పొందినది. తపన వల్ల అనుభూతి ఏదైతే పొందారో దాన్ని స్మృతి ఇక్కడ రికార్డు చేసుకున్నారు. స్మృతి మొత్తం జ్ఞానం అంతా కూడా తనంతా గుళ్ళంతా శరీరం అంతా కూడా జ్ఞానంతో నింపేసుకున్నారు. శృతులు స్మృతులు అంటాం. అందుకే ఆ సంపాదించిన జ్ఞానాన్ని, తన శరీరం అంతా నిండిపోయిన జ్ఞానాన్ని ఇంకా పంచిపెట్టడమే. లేకపోతే ఇంత జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? 4 వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే వచ్చింది. అప్పుడు రాయడానికి ఏం లేకపోయినా శిష్యులకి చెప్పడం. గురువు యొక్క తపనంతా కూడా చెప్పడమే, తన దగ్గర ఉన్నదంతా కూడా ఇవ్వడమే. ఆ 2 అలవాటు చేసుకుంటే నిష్కామ కర్మ అంటారు. ఈ నిష్కామ కర్మ అంటే ఎటువంటి కోరిక లేకుండా చేసే ఏ పనైనా సరే ఎటువంటి కోరిక లేకుండా చెయ్యండి, మీరే చూడండి ఏం జరుగుతుంది. అన్ని కోరికలు తీరిపోతాయి, అన్నీ తీరిపోతాయి. అయితే మాట్లాడండి డాక్టర్ గారు. అందుకోసమే శృతులు స్మృతులు, అందుకే శ్రవణం వినాలి, కీర్తనం, స్మరణం, పాదసేవనం అంటే గురువు పాదాలు పెట్టుకోవాలి, వందనం, ముందు వందనం, అర్చించాలి. అర్చన అంటే ఏంటంటే మళ్ళీ ఈ మామూలుగా అర్చన అందరూ మనం చేసే పూజ కాదు. ఇక్కడ అర్చనం అంటే తనలో ఉన్న పరమాత్మని అనుభూతి పొందడం. ప్రతి అణువులో, ప్రతి కణువులో, ప్రతి సెల్లులో, మనం చూసే ప్రతి పదార్థంలో, వెనకాతలున్న ఆటంలో, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా జరిగాయి. ఇక్కడ వరకు బాగుంది. తర్వాత అసలు విషయం ఏంటంటే ఈ దాటిపోయిన తర్వాత సఖ్యం అని వస్తుంది. ఇంకా భగవంతుడు నీకు ఫ్రెండ్ అయిపోతాడు, భగవంతుడు మన స్నేహితుడు అయిపోతాడు. సఖ్యం ఆయన ఇంకా స్నేహమే. గురువు ఎలాగైతే శిష్యుని, ఎప్పుడైతే గురువుని శిష్యుని దూరంగా చూస్తాడో అది గురు శిష్యుల సంబంధం కాదు. అసలు గురువు అనేవాడు శిష్యుణ్ణి తనంత వాడిగా చెయ్యాలని తాపత్రయపడాలి. తాను చెప్పదలుచుకున్నదేదో, తాను చెప్పదలుచుకున్న జ్ఞానాన్ని శిష్యుని ద్వారా చెప్పిస్తాడు గురువు. గురువు చెప్తూనే ఉంటాడు, బాగానే ఉంది, కానీ అసలు ఉద్దేశం ఏంటంటే శిష్యుల ద్వారా చెప్పిస్తాడు ఆ జ్ఞానాన్ని. అది గురుతత్వం. అప్పుడు గురువు తత్వానికి ఒక అర్థం వస్తుంది. గురువు తత్వం అంటే అదే తత్వం, తత్వం, తత్వం. అది నీవు, అది నీవు, అది నీవు, అది నీవు, దాని తత్వం, 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 తత్వం. అందుకని తత్వమసిలో తత్వాన్ని తీసుకున్నారు. అంటే తత్వం అసి, అది నీవై ఉన్నావు, అది అర్థం చేసుకోవాలి. అది చెప్పకపోతే ఎంత చెప్పినట్టు అంత మసే. అందుకోసం అప్పుడు దేవుడితో స్నేహం చేసే స్థితికి వెళ్ళాలి. కృష్ణార్జునులు ఎవరు? స్నేహితులే కదా, స్నేహితులుగానే ఉన్నారు కదా, బాంధవ్యం పక్కన పెట్టి ఎప్పుడు కూడా స్నేహం సఖ్యతలోనే ఉన్నారు. అది కృష్ణార్జునులు అందరూ కూడా. తర్వాత అది ఎగ్జాంపుల్ అర్జునుడు పెట్టుకోవచ్చు, కృష్ణార్జునుల యొక్క మధ్యన పెట్టుకోవచ్చు. దాస్యం, ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ వైజ్ మీరు గమని. దాస్యం అంటే హనుమంతుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవడు?
ఎంత బలవంతుడైనా ఎంత జ్ఞానవంతుడైనా అవతల నువ్వు రుద్రం మనం ఎన్నో పొగుడుతాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిపేక ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం అన్నీ కూడా అంటుంటాం. కానీ అటువంటివన్నీ ఆంజనేయుడికి ఉన్నప్పటికీ కూడా అన్ని ఉన్నప్పటికీ కూడా ఆంజనేయుడి వారికి హనుమంతుడికి ఇష్టమైన పేరేంటి తెలుసా అండి? రామదూత. రామదూత అనండి, ఎక్కడున్నా వచ్చేస్తాడు, ఏమైనా చేసేస్తాడు, ఏమైనా ఇచ్చేస్తాడు. సో అటువంటి వాడు కూడా దాస్యం చేశాడు. తన ఎంత గొప్ప శక్తివంతుడు అయ్యుంటి కూడా మ్యాక్సిమం చాలా మట్టుకు రామాయణంలో ఆంజనేయుడు పరిచయం అయిన తర్వాత మ్యాక్సిమం స్టోరీ అంతా కూడా హనుమంతుని బేస్ చేసుకుని జరుగుతుంది. కిష్కింధకాండలో పరిచయమైన రాముడికి పరిచయం అంటే పరిచయం కాదు, వీడంతా ఒక వేసుకున్న నాటకం. అందుకే నేను శాస్త్రీయ రామాయణం ఎందుకు పెట్టానంటే ఇదంతా కూడా పరమాత్మ వేసుకున్న ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే అవతల వాడికి అన్నీ ఉన్నాయి. రావణాసుడి పాండిత్యం ఉంది, ఒక బ్రహ్మశక్తి ఉంది, శివుణ్ణే సొంతం కైలాసాన్ని శివుణ్ణే మొప్పించాడు, ఆత్మలింగాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసేసాడు. అంత శక్తిమంతుడు, అంత జ్ఞానవంతుడు, అంత పండితుడు, ఓకే బలవంతుడు, ధైర్యవంతుడు, వీర్యవంతుడు. మరి అటువంటి వాణ్ణి జయించాలి అంటే ఒక ప్రణాళిక. భగవంతుడంత ప్రణాళిక ఇలాగే ఉంటుంది ఏదో రూపంలో. ఎందుకంటే మెల్లిగా వాడు తలనొప్పిగా తయారయ్యాడు రావణాసుడు. అదే నీ పని ఏదో నువ్వు చూసుకోరా బాబు, వెళ్తూ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అనొచ్చు. కానీ తర్వాత ఇంకా సజ్జనుల్ని పీడించడం, ఇచ్చేయడం, అచ్చేయడం, స్త్రీలోలత్వం. ఒక్క విషయం అండి, అంత పెద్ద చక్రవర్తి, అంత పెద్ద డబ్బు ఉన్నవాడు, అంత వీర్యవంతుడు, అంతమంది మండోదరి కాకుండా ఎంతోమంది కాంతలు ఉన్నప్పుడు, నిజ కాంతలు ఉన్నప్పుడు ఏమీ చూడకుండా సీత మీద వ్యామోహం అంటే సీతన చూడలేదు. అదేదో సూర్పణకి చెల్లెం చెప్పింది కదా అని చెప్పేసి అప్పుడే ఊహించేసుకున్నాడు. చాలా సౌందర్యవతి, అంత సౌందర్యం అంటే పతనం మొదలైంది. ఇది గొప్పగా ఉంటాయి. ఆఖరికి మెల్లిమెల్లిగా అది ఎలా మారుతుంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. సో మిగతా అనేది మీకు తెలుసు. కామం కోరిక, కామం కోరిక తీరకపోతే క్రోధం, కోపం. ఎప్పుడైతే విద్యుత్ కోరుతూ మెల్లిగా లోపం అంటే నాదే, ఇంకా నాదొక్కడిదే అని లోపం. ఎప్పుడైతే కలిగిందో మోహం, విపరీతమైన మోహం, ప్రతి దాన్ని బట్టి మోహమే. అది నాకు కావాలి. కామ, క్రోధ, లోభ, మోహ. తర్వాత ఎప్పుడైతే కొంచెం ఇవన్నీ ఇస్తూ ఉంటాడు భగవంతుడు, గ్యారంటీగా పరమాత్మ ప్రసాదిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? లోభ, మోహ, మదం, అహంకారం. మదం అంటే అహంకారం అంటే నేను చేయగలనండి, ఏ పని నేను చేయగలను. ఓకే, కాన్ఫిడెన్స్ ఉండడం తప్పు లేదు, కానీ అది అహంకారం కింద, మదం కింద మారకూడదు. మాత్సర్యం అంటే నేను మాత్రమే చేయగలను, ఎవరు చేయలేదు. అది ఇంకా చాలా ప్రమాదకరమైనది. ఈ ఆధ్యాత్మికం పెరుగుతున్న కొద్దీ అహంకారం పెరుగుతుంది. చాలా ప్రమాదకరమైనది. మామూలుగా అహంకారంగా ఉన్నాడు, ఈ వ్యక్తి అహంకారంగా ఉన్నాడు, కొంచెం అహంకారపరుడు, అది పర్లేదు, ఎప్పటికైనా కొంచెం రియలైజ్ అవుతూ అవ్వచ్చు. కానీ ఆధ్యాత్మిక అహంకారం అనేది చాలా ప్రమాదం. అన్నీ తెలిసి అహంకారం ఉండడం ఇంకా పతనమే. అది దాని ఆధ్యాత్మిక అహంకారం, అది చాలా ప్రమాదమైంది. తన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టవలసిన స్థితి నుంచి అహంకార స్థితికి వెళ్ళిపోతారు. చాలామంది అక్కడ పడిపోతారు. మన ప్రాక్టీస్లో కూడా, సాధనలో కూడా అక్కడే పడిపోతాం. సాధన అక్కడితో ఎండ్ అయిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది. అది కొంచెం ప్రమాదకరమైన విషయం. అందుకోసం ఈ విషయాల పట్ల ఒకటి అరిషడ్ వర్గాలు, ఈషణత్రయాలు, ఇవన్నీ కూడా ఈ కర్మలు ఇవన్నీ మెల్లిగా దాని నుంచి బయటపడటమే అది కర్మ సన్యాసయోగం అన్నారు. తర్వాత జ్ఞానయోగం కింద మారుతుంది, విజ్ఞానం కింద మారుతుంది. ఈ రకంగా తర్వాత పురుషోత్తమ భక్తి యోగంలో ఇవన్నీ కూడా వస్తాయి, నవేద భక్తి మార్గాలు. తర్వాత ఇప్పుడు
పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తమ ప్రాప్తి అంటే పురుషోత్తముని ఇంక పొందేస్తాడు, అంటే తనలోనే తను పొందిస్తాడు, ఇంకేంటి తనే పురుషోత్తముడు అన్నాడు. దానికి ముందేం కావాలి, భక్తి యోగం ముందే రాశాడు 11వ దానికి, విశ్వరూప సందర్శన. భగవంతుడి విశ్వరూపము అంటే మనం చిత్రీకరించుకుంటాం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అంటే సహస్ర అంటే వెయ్యని కాదు ఇక్కడ అర్థం, అంటే సహస్రము, దేవుడి నామాలు కూడా సహస్రం అని అంటుంటాం. వెయ్యని కాదు, అసంఖ్యాకమైన దాన్ని సహస్రం అంట. అంతా నీవే అంటే అందరి తలకాయలు సహస్ర శీర్ష. ఇక్కడ మన అందరి ప్రపంచంలో ఉన్న 8 కోట్ల మంది జనాభా, మనకు తెలిసిన 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ కూడా అందరి శిరస్సులు కూడా పరమాత్మ స్వరూపుని అనుభవించే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష, అందరి కళ్ళు ఆయన. పురుష అంటే పురమును ధరించిన వాడు పురుషు. పురుషుడంటికి మగవాడు అని అర్థం కాదు. పురుష అని కొన్ని జాట్ల వేదాల్లో స్త్రీలు ప్రపంచినప్పుడు కూడా పురుష అన్న పదం కూడా వాడతారు. పురము అంటే శరీరం, పురము అంటే విశ్వం. విశ్వాన్నంతా ధరించిన వాడు పురుషుడు, విశ్వంబరుడు. ఈ విశ్వాన్ని ఒక అంబరంగా ధరించిన వాడు. అందుకే ఆకాశాన్ని కూడా అంబరం అంటాం. అనంత కోటి నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఇవన్నీ తిరుగుతున్నాయి. సింపుల్ లాజిక్ ఇక్కడే ఉంది కదా. ఇన్ని గ్రహాలు తిరుగుతున్నాయి, ఇంకొక నక్షత్రం చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి. మళ్ళీ ఆ గ్రహానికి మళ్ళీ ఉపగ్రహాలు, మన భూమికి ఉంది పక్కనే చంద్రుడు ఉపగ్రహం అని చెప్పి. ఏంది శక్తి, ఇన్ని కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఎక్కడో మన భూమికి 9 కోట్ల నుంచి 13 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు లెక్క శాస్త్రజ్ఞులు అంచనా. ఒకసారి 9 కోట్ల దగ్గరికి వస్తాడు, ఒకసారి కొంచెం దూరం వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన దూరం వాళ్ళు, ఈ భూమి ఆయన చుట్టూ అండాకారంలో తిరుగుతున్నది కాబట్టి అప్పుడప్పుడు సూర్యుని దగ్గరికి అదే వేసవకాలం కింద మనకు అనిపిస్తుంది. ఒక్కొక్క టైంలో మెల్లిగా వర్షాకాలం మధ్య శీతకాలం, ఈ రకంగా ఈ ఋతువులు ఇవన్నీ కూడా ఎవడు కల్పించాడు, ఎక్కడి నుంచి వచ్చాయి, హూ క్రియేటెడ్ దిస్? ఆ తపనే ధ్యానం. అందుకు ఎక్కువగా పూర్వం ధ్యానం అన్న పదాన్ని మీకు ఎక్కువగా కనబడు చూడండి పాత రామాయణంలోని పాఠం. ఆ మహర్షి ఎక్కడికి వెళ్ళారంటే తపస్సుకి వెళ్ళారు, తపస్సు చేసుకుంటున్నారు. అందుకోసమే ఆ రకంగా ధ్యానాన్ని చూడండి. ఇవన్నీ కూడా బాబాసాహెబ్ వారు నాకు ఉపదేశించినవే మీకు చెప్తున్నా ఎన్నో సందర్భాలు. అదే నేను చెప్తున్నా. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇంక నువ్వే పరమాత్మగా మారిపోతావు మిత్రులారు. ఎవడైనా పరమాత్మ మారిపోవచ్చు, పరమాత్మ అయిపోవచ్చు. పరమాత్మకి ఎంత శక్తి ఉందో అదంతా మీరు పొందవచ్చు. పరమాత్మలో ఎంత ఆనంద స్వరూపుడో ఆ ఆనందాన్ని మీరు పొందవచ్చు. భగవంతుడు ఎంత జ్ఞానవంతుడు, ఎంత ఈ విశాల విశ్వాన్ని రచన చేసాడు అంటే ఎంత జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞాన స్వరూపుడి నువ్వే అయిపోతావు, ఆ అనంతుడివి నువ్వే అయిపోతావు, ఆ ఆనందానివి నువ్వే అయిపోతావు. ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాధన. ఈ సాధనా క్రమాన్ని ఈ రకంగా గురువు తన శిష్యునికి బోధిస్తారు. ఈ రకంగానే సాధన జరగాలి. ఇంకొక ప్రకారంగా సాధన చేస్తాను అంటే కుదరదు. గురువు అందుకే శిష్యుని అలా కాపాడుకోండి. వీడు ఎక్కడ జారిపోతాడని చెప్పి కళ్ళముట అలాగ చూస్తూనే ఉంటాడు. గురువు ఒక్కసారి శిష్యుడు చెయ్యి పట్టుకున్నాడు అంటే గురువు మాత్రం ఎట్టి పరిస్థితులు చెయ్యి వదలడు. వీడు వదిలించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి తప్ప గురువు మాత్రం వదలడు. బెతిమాలుకోవాలి. శంకరాచార్యులు అంటే బెతిమాలుకున్నాం. మమ దేహి కరావలంబం, భగవంతుడా పరమాత్మ అంటే శంకరాచార్యుల వారిలో గొప్పతనం చెప్తాను. ఆయన ఇది చెప్తాడు, అది చెప్తాడు, కర్మను గురించి చెప్తాడు. ఆయన రాసేవన్నీ కూడా మమదేహి కరావులంటే మళ్ళీ పరమాత్మను వేరేగా చూసినట్టు అవుతుంది కదా. నాకు నువ్వు చేయి అందించానంటే ఇంకోటి ఉన్నట్టే కదా. ఇది ఈ స్టెప్ బై స్టెప్ ఇది జరుగుతుంది. అదే మన త్రిమతాచార్యుల వారు చెప్పారు. ఇవంతా జ్ఞానాన్ని అంతా కూడా ముగ్గురుగా అవతార పురుషులుగా అవతరించి జ్ఞానాన్ని పంచిపెట్టేశారు. మధ్వాచార్యుల వారు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, అండ్ శంకరాచార్యులు. వీళ్ళు ముగ్గురు త్రిమతాచార్యులు, ఆచార్యులు అంట.
మతము అంటే ఇక్కడ మతం కాదు మిత్రులారా, అది మతము అంటే అభిమతం. నీ అభిమతం, నీ అభిమతాన్నే మతం అని మనం పేరు పెట్టేసుకున్నాం. మతం అంటే అభిమతం. అందుకోసం మన మతం అన్న పేరు ఎక్కువగా వాడరు మన వాళ్ళు. జ్ఞానం కానీ ఎవ్వరు వాడరు. అందరూ కూడా మన ధర్మం అని వాడరు. చెప్పండి, సనాతనగా ఓకే. కొంచెం మనకి వాడు కొంచెం అంటగట్టాడు కాబట్టి ఇంగ్లీష్ వాడు హిందూ ధర్మం అని పెట్టుకున్నాడు. అంటే అది హిందూ దేశం, అది కూడా హిందూ మతం అయిపోయింది. అలా కాదు, హైందవ ధర్మం. చూసారా, హైందవ ఏది ఆచరింపదగిందో అది ధర్మం. ఏదైతే అందరికీ శ్రేయస్సును కలుగు చేస్తుందో అది ధర్మం. ధర్మము అంటే అది, అంతే తప్ప ధర్మము అంటే నా ధర్మం నీ ధర్మం అని కాదు. ధర్మం అంటే ఒకటే. సత్యం ఎలాగైతే ఒక్కటో ధర్మం కూడా ఒకటే. దాని డెఫినేషన్ ఏంటంటే మంచిది, దాని డెఫినేషన్ ఏంటంటే అక్కర్లేదు నా బాటిల్తో కొత్తగా వచ్చిన వాళ్ళు వాటర్ ఇచ్చారు. ఓ 9 టు బ్రేక్ 9:05 కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇలా వెళ్ళిపోతుంది. ధర్మం అంటే ఏది అందరికీ శ్రేయదాయకమైనదో దాన్నే ధర్మం. ధర్మం మార్పులేదు, మనం విడగొట్టుకున్నాం తప్ప ధర్మాన్ని. ధర్మం అంతా ఒకటే. మనుషులందరూ ఒకటేగా. 900 కోట్ల జనాభా ఉన్నారు. అందరిది అదే కిడ్నీస్, అందరివి అదే కళ్ళు, అందరివి అదే. వాడు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఇవన్నీ ఒకటే కదా. మనం తారతమ్యాలు కలిగి చేసుకున్నాం, మతాలుగా విడగొట్టుకున్నాం, దాన్ని కొంతమంది క్యాష్ చేసుకున్నారు. కాదు, ఇలాంటి గురువులు కాదు. ఈ త్రిమతాచారుల గురించి చెప్తున్నా. ఈయన ఆ స్టేజెస్ అన్నమాట. టైం అవుతుంది. స్టేజెస్ బట్టి చూడాలి. మధ్వాచార్యుల యొక్క సిద్ధాంతం ఏంటంటే ఆయన వాళ్ళు చెప్పడం పూజలు చాలా భక్తిభావం. అంత మధ్వాచార్యులంత భక్తిభావం, రామానుజాచార్యులంత నిష్కామ కర్మభావం, శంకరాచార్యులంత జ్ఞానభావం. ఈ మూడు అదే చెప్పారు. ఆయన పూజలు అన్నీ కూడా ఉడిపి దానికి హెడ్ క్వార్టర్స్ కాబట్టి పరమాత్మ ఆ రకంగానే స్టార్ట్ చెయ్యాలి ఎవడైనా సరే. అలాగే ఈ కర్మలు అది గుర్తు పెట్టుకోవాలి. అందుకోసం నువ్వు వేరు పరమాత్మ వేరు, నువ్వు వేరు పరమాత్మ వేరు అన్న దాంతో స్టార్ట్ అవుతుంది. నేను వేరు పరమాత్మ వేరు, నేను వేరు ఇప్పటికే మనం అదే చేస్తాం. పూజలు పునస్కారాలు అంతా కూడా చేస్తున్నామంటే నువ్వు వేరు దేవుడు వేరు, నేను వేరు దేవుడు వేరు, ఆ రకంగా చేస్తున్నాం కాబట్టి అది అది ఇనీషియల్ స్టేజ్. అది మధ్వాచార్యుల వారు చెప్పింది. అయితే దాన్ని ఒక్కొక్క స్టేజ్ బయట రావాలి అంటే మీకు ఈజీగా అర్థం కావాలి అంటే పూర్ణం అని పిలుచుకున్నాం. సున్నా అని మనకు అర్థమవుతుందని చెప్పి సర్కిల్. ఓకే, సర్కిల్ అని పెట్టుకున్నాం. ఈ ఒకటి పెద్ద సర్కిల్, ఒకటి చిన్న సర్కిల్ పక్క పక్కన ఉంటాయి. అంటే పరమాత్మ వేరు జీవాత్మ వేరు అన్న స్టేజ్. మనందరం కూడా ఎక్కువగా చాలామంది ఆ స్టేజ్లోనే ఉంటాం. అది మధ్వాచార్యులు చెప్పారు, తప్పదు. తర్వాత ఈ సర్కిల్లో పెద్ద సర్కిల్లో చిన్న సర్కిల్ లోపల పెడదాం. అంటే మెల్లిగా నేను కూడా పరమాత్మ యొక్క అంశే, నేను కూడా పరమాత్మ యొక్క అంశే అని ఆ సర్కిల్లో నేను కూడా ఒక సర్కిల్, నేను కూడా పరమాత్మ అంశే అన్న జ్ఞానం రావాలి. తర్వాత మెల్లిగా చిన్న సర్కిల్ జీవాత్మ కాస్త జ్ఞానంతో పెద్దది ఆ పెద్ద సర్కిల్లో కలిసిపోవాలి. అది అద్వైతం. శంకరాచార్య చెప్తుంది. సో ద్వైతము, విశిష్టాద్వైతము, విశిష్టాద్వైతంలో కూడా అద్వైతం ఉంది. అంటే సర్కిల్ లోపల సర్కిల్ కదా. డిఫైన్డ్ మోనోయిజం. సో ఇది 2 ప్రకారాలుగా చెప్పారు. ఇక్కడ వచ్చేసి డిఫైన్డ్ మోనోయిజం ఆర్ ఇంకో పేరు కూడా ఉంది, మోనోయిజం, నాన్ డ్యూయలిజం. మెల్లిగా శంకరాచార్య ఏం తేడా స్వామి, ఏంటి తేడా, వేర్ ఈజ్ ద డిఫరెన్స్? ఉన్నదంతా ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
ఉన్నది ఒకటే సత్యం. ఈ పండితులు దాన్ని నానా రకాలుగా చెప్తూ ఉంటారు. అది దాని అర్థం. కొట్టేశారు అన్నిటిని కూడా. ఈ ముగ్గురు మతాచారాన్ని కూడా మనం ఒకలాగే చూడాలి మిత్రులారా. మళ్ళీ వీళ్ళని విడగొట్టి చూస్తే అంతకు మించిన పాపం ఇంకొకటి లేదు. చాలామంది గురువులు వచ్చి చాలా పాపం అది. ఈ మూడింటిని కూడా ఒకేలా చూడాలి. అదే అద్వైతం. ఉన్నది ఒకటే. మెల్లిగా స్టేజ్ రావాలంటే ఇవి తప్ప. సాకారం నుంచి నిరాకారం, సగుణం నుంచి నిర్గుణం, ఇవన్నీ కూడా రెండుగా ముందుగా కనబడినప్పటికీ కూడా రెండు ఒకటే. అప్పుడు మనకి గుణాలకి అతీతమైన స్టేజ్ ఏర్పడుతుంది. ఇంకా సగుణం లేదు, నిర్గుణం లేదు, గుణాతీత స్థితి, గుణాలకి అతీతమైన స్థితి. సో ఈ రకంగా జరుగుతూ ఉంటాయి సార్. సో ఆల్మోస్ట్ నేను మొదలుపెట్టిన గంటం పావు మీరు అన్న కోరికపోతే. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు చెప్పుకోవచ్చు, కానీ మన ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం. అందుకోసం ముందుగా నేను గురు పౌర్ణమి ఉన్నాడు నేను మాట్లాడడం కన్నా మీ అందరూ మాట్లాడితే సంతోషించేవాడిని. మన చారి గారు మీరు కూడా మాట్లాడాలి, అందరూ వింటారు కదా, కొత్త వాళ్ళు కూడా వచ్చారని చెప్పి సంతోషం. అయ్యా మీరు అన్నట్టే మాట్లాడడం జరిగింది. ఇంకేం చెప్తాం. అమ్మ చాలామంది మీరు మీటింగ్లో వాళ్ళందరూ మ్యూట్లోనే ఉంటారు, కానీ నేను ఒక్కడే మొహం ఒక్కటే కనబడుతూ ఉంటుంది కాబట్టి నా మొహం చూసి మీకు ఊరు కూడా కొట్టుండొచ్చు. కానీ అందుకు నేను ఒక్కడే ఆ వీడియో ఆన్ చేసుకుంటాను, మిగతా అందరూ మ్యూట్లోనే ఉంటాను. మాట్లాడమన్నాను. అండ్ నేను మాట్లాడగా మీటింగ్లో కూడా నేను మాట్లాడడానికి మాట్లాడిస్తాను. చెప్పండి 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 వెంటనే. ఐ బిలీవ్. నాకు పూజ గురు మొదటే చెప్పేశారు, స్టాప్ టీచింగ్. చెప్పండి ఏమన్నారు? స్టాప్ టీచింగ్. ఉపన్యాసాలు ఇవ్వడం మానేస్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ ఆస్కింగ్. అడగండి. ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా మెల్లిగా మారుతుంది. ఎంతసేపు బ్లాక్ బోర్డు రాసేసి వచ్చేసి ఏదో చెప్పేసుకొని గంట అయిపోయింది, టైం అయిపోయింది అనుకుంటే అది అవ్వదు. ప్రతి వాడు కూడా అడగాలి. నిజంగా ఎందుకు అడగాలంటే పిల్లవాడికి, ఈ కాలంలో పిల్లవాడికి కొన్ని విషయాల్లో టీచర్కి ఎక్కువ జ్ఞానం. టీచర్ ఆపరేట్ చేయలేని మొబైల్ ఫోన్ని దమ్మానగా దడ ఓపెన్ చేస్తాడు. తన తండ్రి కూడా అడుగుతూ ఉంటాడు, మరి ఒకసారి చూడరా బాబు మొబైల్. దే ఆర్ రియల్ ఇంటెలిజెంట్. అండ్ చిల్డ్రన్ దే లెర్న్ మోర్ అవుట్ సైడ్ ద స్కూల్. గురువు అదే చెప్తాడు, స్కూల్లో నేర్చుకునే దానికన్నా పిల్లలు బయట ఎక్కువ నేర్చుకుంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు. సో ఎందుకంటే ఫస్ట్ గురువు తల్లిదండ్రులే కాదు, తల్లి తండ్రి. ఆ జ్ఞానం కుదిరితే ఆటోమేటిక్ గురువు వచ్చేస్తాడు. ఇంకా మర్చిపోండి, గురువు వచ్చి తీరతాడు, ఎవరి కోసం రాడని చెప్పి. ఆ ధైర్యంతో ఉండాలి భక్తుడు. రామదాసు లాంటి కూడా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవి రామచంద్ర. ఎవడబ్బ సొమ్మయ్యా ఇది? పరిగెట్టుకుంటూ రాడు పరమాత్మ. నేను ఇచ్చినవన్నీ అనుభవించేస్తున్నాను, నన్ను మాత్రం కూర్చోబెట్టావు. ఇన్నాళ్ళు ఎన్ని రాసినా నాకు దర్శనం ఇవ్వలేదు. తానిషే గారికి ఇచ్చేసావు, నీ పేరు కూడా చెప్పేశావు. నీతో పాటు లక్ష్మణుడు కూడా వచ్చేసాడు, రామోజీ లక్ష్మణుడు. అందరికీ అన్ని ఇచ్చేస్తున్నాను, నాకు తప్ప. నన్ను తీసుకెళ్ళాడు కూర్చోబెట్టి. అంటే ఆయన ఆవేదనతో, భక్తి పారవస్యంతో ఆవేదనతో భగవంతుని తిట్టినా అని సహిస్తాడు. కోపం రాదు, ఆయన నవ్వుకుంటాడు. ఎందుకంటే ఆయన అనుకుంటాడు, నువ్వే నేను, నేనే నువ్వు కదరా బాబు, నువ్వే నేను, నేనే నువ్వు. ఇలాగ ఎన్నో సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది ఇంకా చెప్పుకుంటూ పోతుంటే రోజుకి 7 గంటల నుంచి 8:30 క్లోజ్ చేద్దాం అనుకుంటే అది కాస్త 9. ఫస్ట్లో కొంత డిసిప్లైన్డ్గా ఉన్నా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మాట్లాడుతున్నారు కదా ఆనందన్న, మాట్లాడుతున్నారు కమాన్. ఇంకా బలవంతంగా నేనే అంటాను 9 అయితే పెద్దవాళ్ళు ఉన్నారు, భోజనం టైం అయిపోతున్నది, నిమ్మలింగయ్య గారు ఎక్వెన్స్ అవుతున్నారు, సెషన్ క్లోజ్ చేసేయండి అని చెప్పి చిదానంద రూప శివ చెప్పింది, సెషన్ క్లోజ్ చేయండి. మరి అదొకటి, టైం అయిపోతుంది, ఫుడ్ అన్నీ ఉన్నాయి. సో ఏదైనా సరే ఇంకా మాట్లాడుతుంటే ఎంతో మాట్లాడుకుని వెళ్ళచ్చు.
అలాగే భోజనాలు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి మనం భోజనం బ్రేక్ చేద్దాం. ఓకే సార్ గారు, భోజనం ఫోన్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ డివోటీ. డివోటీస్ రిక్వెస్టా మీ రిక్వెస్టా? నా రిక్వెస్ట్ మీ నాకు ఐ ప్రే టు యూ. పోలేండి, ఇక్కడ సాక్షులు కూడా ఉన్నారు. నేను ఎప్పుడైనా పాద పూజ చేయించుకున్నాను. ఎవ్వరు ఎప్పటి నుంచో ఉన్నవాడు గ్రూపులో ఒకసారి పాద పూజలు, పాదాల మీద పువ్వులు మాకెందుకో గురుదేవులు ఆజ్ఞ. గురుదేవునికి నేను దానం పెట్టుకున్నా బాబు, ఎలా చేయాలి, ఎందుకు వచ్చిందో అలా చేయాలనిపించింది. చేయాలి ఒకసారి ఎవరు కావాలంటే వాళ్ళు అందరికీ కుట్టండి. అందరు తెలుసు వాళ్ళందరూ. గురు పూర్ణిమ రోజునే స్వామి కొద్దిగా శ్రీనాథరావు గారికి అందరు పెద్దవాళ్ళు, సీనియర్స్ లో అందరికి, ఇప్పుడు కొత్త వాళ్ళకి అందరికీ తెలుసు. మీరు అందరికన్నా పెద్దవాళ్ళు మీరే కదా. అందరికన్నా ఇది పెద్దవాళ్ళు. ఎంతమంది పెద్దవాళ్ళు స్వామి? పెద్ద కాదు కదా, మీకు తెలుసు. నేను మీకన్నా వయసులో పెద్ద తెలుసు కానీ సో కానీ పాద ఒక్కసారి మీరందరూ చూడండి, అంతమంది ఆనందంగా వీడియో ఆఫ్ చేయి. నో రికార్డింగ్.